గమనించండి, కీర్తనలు 37 వచనము 34వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. ఈ వారం కొరకైనటువంటిది నీ కొరకు దేవుడు మాట్లాడుతున్న వాగ్దానం. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. ఆయన నీతో చెప్తున్నాడు, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండు, ఆయన మార్గమును అనుసరించు. 2 చిన్న పనులకు గొప్ప భూరాజ్యాన్ని నీ చేతుల్లోకి ఇచ్చేస్తున్నాడు. చిన్న పనులు 2. నువ్వు యుద్ధం చేయమని చెప్పలేదు, నువ్వు పలానా వారి మీదకి దండయాత్ర చేయని చెప్పలేదు, పలానా దగ్గరికి వెళ్ళి వాటన్నిటినీ నువ్వు సమకూర్చి నా కోసం కోట కట్టు అని చెప్పలేదు. ఆయన 2 పనులు చిన్నగా చెప్పాడు. 1, ఆయన కొరకు నువ్వేం చేయాలి? కనిపెట్టు. సెర్చ్ హిమ్, సీక్ హిమ్. కనిపెట్టు. ప్రతిసారి కనిపెట్టండి. ఆయన నాతో ఏం పని చేయబోతున్నాడు, నాతో ఎలా పని చేయబోతున్నాడు, నా జీవితంలో ఎలా ఇన్వాల్వ్ అవ్వబోతున్నాడు, నా పరిస్థితులను ఆయన ఏ పద్ధతి నుంచి బయటకు విమోచించబోతున్నాడని కనిపెట్టండి. కనిపెట్టడానికి ఓపిక కావాలి. కనిపెట్టడానికి చాలా సహాయం నీకు అవసరం. ఆ కనిపెట్టే పేషెన్స్ నీకు ఉండగలిగితే, ఆ కనిపెట్టడానికి నువ్వు గనక ఓపిక పట్టగలిగితే నిశ్చయమైన ఆయన మార్గాన్ని నువ్వు గుర్తుపడతావు. ఇప్పటి వరకు దేవుని పనులు జరిగించుకోవడం నీకు తెలిసి ఉండొచ్చు, దేవుని పద్ధతులు కొన్ని విషయాల్లో నీకు ఆలోచన కలిగి ఉండొచ్చు. కానీ కనిపెట్టుట ద్వారా నీతో ఆయన క్రొత్తగా పనిచేసే విధానాన్ని కూడా చూడగలుగుతావు. అందుకే ఓపికగా కనిపెట్టు, ఆయన మార్గాన్ని అనుసరించు. ఆయన నీతో చెప్పిన మార్గం ఏదైతే ఉందో, ఇప్పటి వరకు నువ్వు వినిన ఉపదేశం ఏదైతే ఉందో, వాక్యం చదువుతుండగా నీకు ఏ విషయాలలోనైతే ఇది వెంబడించాలి అని నీతో హెచ్చరికలు, ఆజ్ఞలు, కట్టడలు వచ్చాయో వాటిని వెనక్కి చూడకుండా, మరొకరు చేశారో లేదో ఆలోచించకుండా నువ్వు దాన్ని కొనసాగించుకుంటూ పో, దాన్ని అనుసరించుకుంటూ వెళ్ళిపో. ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు, నీ మార్గము ఒకని ఎదుట స్థిరముగా సరిగా అనిపించే మార్గము నీ మార్గం, కానీ ఆఖరికి అది చెడ్డ మార్గంగా మారుది, నీ ప్రాణాన్ని తీజొస్తుంది. కాబట్టి దేవునికి మార్గము నీ ప్రారంభము నుంచి అంతము వరకు అది క్షేమాన్ని కలిగించేది. ఆ మార్గము నీకు పరిపూర్ణమైన జీవాన్ని కలిగించేది. కాబట్టి ఏ మాత్రము నువ్వు తత్తరపడవు, ఇబ్బంది పడవు. ఆ మార్గాన్ని, నీతి మార్గాన్ని వెతికి అనుసరించు. ఖచ్చితంగా ఆయన చెప్తున్నాడు, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ఆ ఫ్యామిలీని నువ్వే స్వతంత్రించుకుని నడిపిస్తావు. ఆ స్థలాన్ని నీవే హక్కుదారుడుగా మలచబడి నడిపిస్తావు. ఆ ప్రదేశాన్ని లేక ఆ పరిస్థితులను నీవు పరిపూర్ణంగా విజయంతో నడిపించేటట్లుగా ఆయన నీకు సహాయం చేస్తాడు. దేవుని యొక్క మాట యథార్థమైనటువంటి మాట. ఆయన నిన్ను హెచ్చించడం ప్రారంభిస్తే ఒక చిన్న ప్రదేశానికి కాదు, భూమికి అన్ని ప్రపంచాలు చూడగలిగే స్థాయికి దేవుడు నిన్ను స్వతంత్రించుకునేటట్లు చేస్తానంటున్నాడు. మీ పక్క వారికి చెప్పండి, భక్తిహీనులు నిర్మూలం అవుతారు, నిన్ను ఇబ్బంది పెట్టేవారు ఉండరు, వారు నువ్వు చూస్తావు, వాళ్ళ ఇబ్బందిని నువ్వు చూడవు, భూమిని స్వతంత్రించుకుంటావు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు చేయాల్సిందల్లా ఆయన మార్గాన్ని వెంబడించు, ఆయన కొరకు కనిపెట్టు. నీ జీవితంలో ఆయన పనిచేస్తున్నాడు. ఆమేన్. దేవుని యొక్క మాటను వినటానికి మన హృదయాలను సంసిద్ధపరచుకుందాం ప్రియులారా. ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలోనికి తీసుకోవటానికి సంపూర్ణంగా సిద్ధపరచుకుందాం. మనం నేర్చుకుంటున్నాము, ఈ భూమి మీద కొద్ది కాలం బ్రతికేసి ప్రతి ఒక్కరూ వారి నిర్ణయ కాలం ముగించుకుని పరలోకానికి వెళ్ళిపోవాలని యేసుక్రీస్తుని నమ్ముకున్నాం. ఆ యేసుక్రీస్తుని నమ్ముకున్నాము అని జీవించేటువంటి జీవితంలోనే నువ్వు పరలోకంకి వెళ్తావా లేదా అని అంటే కొంతమంది ధైర్యంగా చెప్పేమని, చేతులు ఎత్తేమని చెప్తున్నారు. ఏమనంటే, నువ్వు బాప్తిజం పొందుకున్నావా, అయితే నీకు పరలోకం గ్యారంటీ, నీకు టికెట్ గ్యారంటీ, నీకు బస్సు ఎక్కేస్తే నువ్వు వెళ్ళిపోవచ్చు, రిజర్వేషన్ నీకు గ్యారంటీ అని చాలా చెప్తున్నటువంటి సువార్తలు విన్నాను నేను. నిజానికి బాప్తిజం తీసుకుంటే పరలోకంకి వెళ్తామని బైబిల్ గ్యారంటీ ఇవ్వలేదు. దయచేసి ఎవరైనా మేము బాప్తిజం తీసుకున్నాం, అమ్మయ్య పర్వాలేదు, మేము చచ్చిపోయినా నరకంకి వెళ్ళాం, పరలోకంకి వెళ్తాం అనుకుంటే ఖచ్చితంగా నరకంలోనే ఉంటాం. మరి ఏం చేయాలి? ఈ భూమి మీద
జీవించేటువంటి తాత్కాలిక జీవితకాలము ఒక 60, 70 లేక 80 ఆయాసం దుఃఖం కలిగిన సంవత్సరాల మధ్య దేవుని నీతిని నెరవేర్చాలి, దేవుని రాజ్యాన్ని వెతకాలి. పరలోకంలో నువ్వు దేవుని రాజ్యంలో ఎలా ఉండాలనుకుంటావో భూమి మీద ఆయన రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో కూడా నీవు స్థానాన్ని నీ పక్షంగా దాన్ని సమకూర్చుకోవాలి. నువ్వు భూమి మీద దేవుని యొక్క రాజ్యంలో గనక నువ్వు కట్టబడకపోతే, నువ్వు సంపాదించుకోకపోతే, ఆయన రాజ్యాన్ని వెతకకపోతే, దేవుని నీతిలో నువ్వు నిలబడకపోతే, ఈ అనుభవం నీకు లేకపోవటం వల్ల, ఈ అనుభవ రాహిత్యం వల్ల నువ్వు పరలోకంలో కూడా వెళ్ళలేవు. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత నేను ఎలా ఉండాలి, నేనేం చేయాలి అని కొత్త ఊరిలోకి వెళ్ళిపోయి తప్పిపోయే పరిస్థితి నీకు ఉండదు. కానీ భూమి మీద క్రైస్తవ సాక్ష్యమే పరలోకంలో నీకు ఇచ్చేటువంటి నిత్య వెలుగులోనికి ప్రవేశం అవుతుంది. కాబట్టి ఈ భూమి మీద నీ సాక్ష్యాన్ని సంపూర్ణంగా సంపాదించుకోవటానికే సంఘానికి వెళతాడు, సంఘంలో నేర్చుకుంటాడు. ఆత్మ చెప్తున్న సంగతులు చెవిగలిగిన వాడు సంఘంలో వింటాడు, హెచ్చరిక చేయబడతాడు, సరిచేయబడతాడు, గుణపరచబడతాడు, క్రమపరచబడతాడు. తద్వారా తన జీవితాన్ని దేవునికి ఆమోదయోగ్యంగా మలుచుకుని ఈ భూమి మీద నుంచి నిత్యత్వంలోనికి పెట్టుబడి పెడతాడు. పరలోకంలో డబ్బు దాచుకుంటాడు, పరలోకంలో పేరును సంపాదించుకుంటాడు, పరలోకంలో ఆయన కొరకు ఒక ప్రత్యేకమైన విలువను సంపాదించుకుంటాడు, ఆయన సింహాసనాన్ని సంపాదించుకుంటాడు, ఆయన ఇంటిని సంపాదించుకుంటాడు. అవన్నీ కావాలి అని అంటే నీ బ్రతుకుకి మెరిట్స్ అన్నీ ఎక్కడికి ఏడవాలి? భూమి మీద ఏడవాలి. అందుకనే భూమి మీద జీవించే జీవితంలో కొన్ని సూత్రాలను మనం పెట్టుకున్నాం, బైబిల్లో చెప్పిన విషయాలను. మొట్టమొదటిది, పుచ్చుకొనుట కంటే ఇచ్చుకొనుట ధన్యత. 2, జీవించాలి అని నువ్వు అనుకుంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలి? మరణించాలి. 3, నువ్వు మహిమ పొందాలి అని అంటే ఖచ్చితంగా నీవు శ్రమల ద్వారానే నువ్వు దేవుని మహిమను చూడగలుగుతావు. 4, బలహీనతల ద్వారానే దేవుని బలాన్ని కనుక్కోగలం. కాబట్టి బలహీనతలని మరొక పద్ధతిలో గుణపరచుకోలేము, దేవుని యొక్క బలాన్ని కనుగొనడం ద్వారా మాత్రమే. 5, సాత్వికులు మాత్రమే పరలోకమందు హెచ్చించబడతారు, భూమి మీద కూడా హెచ్చించబడతారు. 6, హింసించబడ్డవారు దీవించబడతారు. 7, తృణీకరించబడిన వారు మాత్రమే ఎన్నిక చేయబడిన వారుగా గణపరచబడతారు. 8, బీదలైన వారు నిజమైన భాగ్యవంతులుగా మారుతారు. 9, బానిసలు నిజంగా స్వాతంత్రించుకుంటారు. 10, వెర్రివారు జ్ఞానంగా మారుతారు. 11, అయోగ్యులు పనికిమాలిన వారిని దేవుడు వాడుకుంటాడు. మరి దేవుని యొక్క ఉపయోగానికి ఎలా వాడుకుంటారో మనం గడిచిన దినాలలో ఒక ప్రత్యక్షమైన వ్యక్తి యొక్క అనుభవాన్ని చూసాం. ఆ వ్యక్తి పేరు మోజస్ లేక మోషే. మోషే అనే వ్యక్తి అన్నీ తెలిసిన వాడైనప్పటికీ దేవుడు వాడుకోవడానికి ఉపయోగపడలేదు. అన్నీ విడిచిన వాడైనప్పుడు అతడు దేవుని వాడుకోవడానికి ఉపయోగపడ్డాడు. మరొక 2వ అనుభవంలోకి ఈరోజు మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. మరి చెప్తున్నటువంటి విషయాలు మీకు అర్థమవుతున్నాయా? పరిశీలించుకోండి. వింటున్నటువంటి బోధ చెవులకు కమ్మగా ఉంది అనిపిస్తే సంఘానికి రాకండి. దురద చెవులు కలిగిన బోధకులు ఇక్కడ ఉన్నాము, వినే ఫ్యాన్స్ లేక లైట్లు ఇక్కడ చేరితే ఉన్న పరిశుద్ధులకు మీ వలన నష్టం కలుగుద్ది. కాబట్టి దురద చెవులు కలిగిన బోధలోకి ఇక్కడ లేదు, ఇక్కడికి రాకండి. వినిన దానిని చేపట్టడానికి, దాన్ని అర్థం చేసుకుని గ్రహించడానికి, దాని ప్రకారం చేయటానికి అభ్యాసాత్మకమైన శిక్షణ కొరకు మాత్రమే ఈ ప్రదేశంలో సంఘంలో ఉండమని మరొకసారి హెచ్చరిక చేస్తున్నాను. వాక్యం వినడానికి సిద్ధపరచుకుందాం. ఈరోజు ISISI అనే పదం మీరు ఎంతమంది విన్నారు? ICCI క్రికెట్ కాదు, ISISI, ఐసిస్. దేనికి సంబంధించిన శబ్దం ఇది? ప్రపంచంలో గడగడలాడిస్తున్న ఉగ్రవాద మూకకు సంబంధించినటువంటి గుర్తు. వారి యొక్క ముఖ్యమైన టార్గెట్ ఏంటో తెలుసా? ఐసిస్ టార్గెట్ ఏంటో తెలుసా? వారి సామ్రాజ్య స్థాపనకు ఆటంకంగా ఉన్న ఏ రకమైన మత సంబంధమైన రాజ్యాలను కూలదోయటం. ప్రధాన ఆటంకం ఇజ్రాయెల్. ముస్లిం నేషన్స్లో వారు నిలబడటానికి ఆటంకం కలిగిస్తున్న టెక్నాలజీ ఇజ్రాయెల్. వారికి యుద్ధోపకరణాలను సప్లై చేస్తున్నటువంటి పరిస్థితులు, అంటే ఇతర ఆర్మీస్, సిరియాకు కానీ మిగిలిన ప్రపంచంలో అన్ని దేశాలకు ఆర్మీ టెక్నాలజీ కానీ, రాడార్ టెక్నాలజీ కానీ, శాటిలైట్ టెక్నాలజీ కానీ, వెపన్ టెక్నాలజీ కానీ, ఇంకా ఇతర ఖండాంతరంలో జరుగుతున్నటువంటి అనేక ఉపయోగకరమైనటువంటి ఇన్వెన్షన్స్ అన్నిటిని ఇచ్చింది ఇజ్రాయెల్. సో అల్టిమేట్ టార్గెట్ ఐసిస్కి
ఎవరి మీదకి వెళ్ళాలంటే ఇజ్రాయెల్ దేశం మీదకి వెళ్ళాలి. ఇజ్రాయెల్ దేశాన్ని డైరెక్ట్గా దాన్ని మట్టుపట్టించే ఆ ధైర్యం వారికి లేదు కాబట్టి ఆ చుట్టుపక్కల ఏ దేశాలకు ఇజ్రాయెల్ దేశము సహాయం అందిస్తుందో ఆ అన్ని దేశాలని వాళ్ళు నాశనం చేసేసారు. ఇజ్రాయెల్ చుట్టుపక్కల అన్ని దేశాలని నాశనం చేసి ఒక టెర్రరిస్ట్ హెచ్చరికను ఎలా ఇచ్చారంటే నెక్స్ట్ టార్గెట్ మీరే చూసుకోండి అని చెప్పారు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం మీదకే ఖచ్చితంగా యుద్ధము ఈరోజు రేపో జరిగే సూచనలు మనకు కనపడుతున్నాయి. ప్రపంచ చరిత్రను కొంచెం ఫాలో అవుతూ ఉండండి. ఏ రోజైనా యేసు ప్రభు రాకడకు ముందుగా జరిగే యుద్ధాలకు ఆ రష్యా బేస్ అంతా కూడా రెడీగా ఉంది. యుద్ధ సమాచారాలు అక్కడ అన్ని రకాల వార్షిప్స్ ఆ ప్రదేశంలో రెడీగా ఉన్నాయి. ఎనీ టైం యుద్ధాన్ని ఒక ప్రత్యేకమైన శబ్దం మనం వినగలం. అయితే ఆ యుద్ధానికి అంతా రెడీ అవుతున్నారు. అర్థమవుతుంది కదా చెప్తున్నది. ఇజ్రాయెల్ దేశం ఒక చిన్న దేశము, ప్రపంచంలో అత్యధికమైన జ్ఞానం కలిగిన, శక్తి కలిగిన, సంపన్నత కలిగిన దేశమే. ఇప్పుడు ఆ దేశం మీదకి యుద్ధం చేయడానికి ఐసిస్ అనేటువంటి తీవ్రవాద సంస్థ, బొకహారం, ఇంకా చాలా ముస్లిం సంస్థల్లో కొన్ని టెర్రరిస్ట్ దేశాలు కలిసి వాటి మీద చేస్తున్నాయి. ఈ టైంలో ఎలా యుద్ధం చేయాలి అనే దానికన్నా ఎవరితో యుద్ధం చేయాలి అనేది దేవుడు ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు విశాఖపట్నంలో ఈ మెసేజ్ వింటున్న ఇక్కడ ఉన్నటువంటి ఈ 100 మందితో ప్రభు మాట్లాడుతున్నాడు. మీలో ఒకరిని లేపి నీతో యుద్ధం చేయిస్తాను, ఐసిస్ అంతమైపోద్ది, ఇజ్రాయెల్ గెలుస్తుంది రా అంటే ఎంతమంది లెగుస్తారు? దిస్ ఈజ్ ద రైట్ నౌ దేవుని తలంపు. ఒక చోట గడ్డి కోసుకుంటున్నాడు పిలిచి, ఇట్రా నీతో యుద్ధం చేయిస్తాను రా అంటే వస్తాడా? క్రైస్తవుడు రాడు. మంగళ షాప్లో కటింగ్ వేసుకుంటున్న ఒక వ్యక్తిని పిలిచి, నువ్వు వేసుకుని నమ్ముకున్నావు కదా, నమ్ముకున్నాడు, నీతో యుద్ధం చేయిస్తాను, ఐసిస్ ఓడిపోదు రా అంటే వస్తాడు ఆయన? మెడికల్ షాప్లో ఉద్యోగం చేస్తుంటారా, నీతో అంటే వస్తావా? గవర్నమెంట్ ఆఫీస్, ఇంట్లో చేసుకునే పని, ఓ డాక్టర్వి, లాయర్వి, ఇంజనీర్వి, అడ్వకేట్వి, ఏదో పని చేసుకుంటారు, మిమ్మల్ని పిలిచి మీతో యుద్ధం చేస్తానంటే ఎంతమంది రెడీగా ఉన్నారు? అసలు ముందు నమ్మకం ఉందా మీకు? ముందు దాని మీద మాట్లాడతా. కెన్ యూ ట్రస్ట్ ఇట్? నమ్ముతారా? దేవుడు వాడుకుంటాడని చెప్తున్నాను కదా, నమ్మండి. ఏదో కొంచెం నమ్మకంగా ఉన్నట్టుంది అయినా యుద్ధం చేయడానికి నాకేం తెలుసండి బాబు. అసలు అది ఇప్పుడు మీరు చెప్తున్న పదాలు కొన్ని కొత్త కొంటున్నాం మేము. ఐసిస్ అంటున్నారు, బొకహారం అంటున్నారు, ఏదో చెప్తున్నారు. దాని సంగతి అసలు యుద్ధం చేయడానికి మీరు ఎలాంటి పరిస్థితులు మీరు మమ్మల్ని ముందు తీసుకెళ్తారు అనేది కొంచెం డైలమా, కొంచెం కన్ఫ్యూజను ప్రతి ఒక్కరికి కూడా ఏర్పడుతూ ఉంది. ఒకసారి రండి న్యాయాధిపతులు 6వ అధ్యాయము, జడ్జెస్ చాప్టర్ 6, న్యాయాధిపతులు 6:13. గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతా అసలు మాకు ఎలా సంభవించింది? ఆగండి, ఇక్కడ ఇంతకీ అతను ఏం చేసుకుంటున్నాడో తెలుసో? మీరు చూస్తే నవ్వుతారు. గోధుమలు దొలగొట్టుకుంటున్నాడు. మనోడు యుద్ధ నైపుణ్యుడు కాదు, మీరు అనుకున్నట్లుగా రెగ్యులర్ న్యూస్ పేపర్ ఫాలోవర్ కాదు. అసలు ఇజ్రాయెల్ సైన్యం ఏంటో తెలియదు, దానిలో ఎవరెవరు ఉంటారో తెలియదు, ఎవరిని ఎంచుకుంటాడో తెలియదు, గోత్రాలు మాత్రమే తెలిసిన వ్యక్తి. ఏ కుటుంబము దేనికి పరిచర్యకు ఇవ్వబడిందో తెలుసు గిద్యోను, అంతకుమించి ఏం తెలియదు. అతను జస్ట్ నీలాగే ఉన్నాడు, నీలాగే దేవుని మాట వినటానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందరూ చెప్పుకుంటుంటే దేవుడు జై అంటే జై అన్నాడు, అంతే. అలాంటి పరిస్థితుల్లో యోవాషు కుమారుడైన గిద్యోను కామ్గా వెళ్ళిపోయి 11వ వచనంలో ఉంది చూడండి. అక్కడ మిద్యానీయులకు మరుగయ్యుండునట్లు గానుగ చాటును గోధుమలను దొలగొట్టుచుండగా డైరెక్ట్గా దేవుని దూత వెళ్ళి ఎవరికి ఎదురుపడింది? గిద్యోనికి ఎదురుపడింది. ఇప్పుడు నీ పని నువ్వు చేసుకో, నీ భక్తి నువ్వు చేసుకో, ఎవరికి నీకు సంబంధం లేదు. ఎందుకు వచ్చిన గొడవ అని నీ పనిలో నువ్వు నమ్మకంగా వెళ్ళిపోయి తిండికి గోధుమలు దొలగొట్టుకుంటూ తప్పేముందో రాల్చుకుంటున్నాడు. అప్పుడు దేవదూత వెళ్ళి ఏమన్నాడు? గిద్యోను, పరపరాక్రమం కలిగిన గిద్యోను లే అని చెప్పి యెహోవా నీకు తోడై ఉన్నాడని డైరెక్ట్గా చెప్పింది. ఇదిగో ఇప్పుడు విలవిల్లాడిపోతున్న మీతో ఈ ఫీజులు, ఈ ఖర్చులు, ఈ జబ్బులు, ఈ నొప్పులు, ఈ బాధలతో అల్లల్లాడిపోతున్న మీతో దేవుడు మీకు తోడై ఉన్నాడనంటే ఆ వార్త శుభవార్త. మీకు కావాల్సిందేంటి? దానిలోంచి బయటకు వచ్చే మార్గం. దేవుడు తోడై ఉంటే మాకెందుకండి ఈ సమ? ఖచ్చితంగా నీకు అదే ప్రాబ్లం వస్తుంది. అదే మాట అడిగాడు. అవునయ్యా, నువ్వు చెప్పడం బాగానే ఉంది దేవుడు తోడై ఉన్నావని,
దేవుడు తోడు ఉంటే మేము ఈ దాక్కోవడం ఏంటి, ఈ ఇరుకులో ఏంటి, ఈ బతుకుతామో చచ్చిపోతామో తెలియని మిద్యానీయులు చుట్టూ ఉంటుంటే నువ్వు ఇలాంటి మాటలు చెప్తావేంటి అని అడిగాడు. సరే, అతను అడిగిన తర్వాత 14వ వచనంలో, అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళు, మిద్యానీయుల చేతిలో నుండి ఇజ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపినవాడు నేనే అని. ఇప్పుడు ఇందాక నేను అడిగిన ప్రశ్న ఇప్పుడు మీతో గిద్యోను అడుగుతున్నాడు. చూడండి, మీ పక్కన వాళ్ళని పిలిచి మీరు యుద్ధం చెయ్యానండి, ఇజ్రాయెల్ని గెలిపిస్తాను, మొత్తం ఐసిస్ ఓడిపోద్ది, ఐసిస్ చీఫ్ వచ్చి నీ కాళ్ళకి దండం పెడతాడు, మొత్తం ఓడిపోతారు, ఇజ్రాయెల్ గెలిచిపోద్ది, నువ్వు నిలబడితే చాలు, నువ్వు ఇజ్రాయెల్ పక్షం యుద్ధం చేయడానికి నువ్వు బలం సరిపోతుంది, నీకు పదండి లేవండి ముందుకి అన్నావు అనుకోండి, విప్లవ గీతాలు పాడి రెచ్చగొట్టినా లేగవు నువ్వు, లేక ఎర్రదండి ఎర్రదండి అంటే లేచిపోతాం చూడండి, అలా కూడా లేగవు నువ్వు. ఏంటి ప్రాబ్లము? మనం ఏంటో మనకు తెలుసు బెదరు, మన కెపాసిటీ మనకు తెలీదా? నువ్వేంటి దేవుడు దేవుడనో రెచ్చగొట్టేస్తే వెళ్ళిపోతామా? ఆయన అంటున్నాడు, నేను నీకు తోడయ్యుండును. 14వ వచనంలో, బలము తెచ్చుకొని వెళ్ళు, మిద్యానీయుల చేతిలో నుండి ఇజ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపినవాడు నేనే. అబ్బా, నేనే, కౌంటర్ గ్యారంటీ వినపడుతుంది, నేనే, ఎల్లో. అసలు లేచి వెళ్ళిపోవాలి. నిజంగా నేను చెప్తున్నాను, నేను గనక గిద్యోని ప్లేస్లో ఉంటే ఉరికెత్తుకు వెళ్ళిపోతాను, పొరుగులెత్తుకుని వెళ్ళిపోతాను. నా చేతిలో ఏముందో లేదా నాకు అనవసరం. పిలిచిన వాడు నమ్మదగిన వాడు అని నీకు తెలిస్తే ఆకాశం మీద నుంచి గెంతమంటే కళ్ళు మూసుకుని గెంతండి. కాళ్లకు పాదాలకు గ్రాయి తగలకుండా ఎత్తి పట్టుకోవాల్సిన పని ఆయింది, నీది కాదు. నమ్మాలి నువ్వు. అందుకే నమ్మడం నీ వలన అయితే నమ్ముచున్న యేసుకి సమస్తము సాధ్యం, నీకు కాదు. ఆ యేసు ఏమైనా చేయగలడు నువ్వు ఆయన నమ్మకానికి నువ్వు నిలబడగలిగితే. గిద్యోను ఎంత పరిస్థితి, తన దగ్గర సామర్థ్యం లేదు, శక్తి లేదు, బలం లేదు, ఉపాయం లేదు, దాన్ని ఎలా నైపుణ్యంగా రచించాలో అనే విషయాలలో సలహాదారులు లేరు, ఏమీ తెలియని అయోగ్యుడు. జస్ట్ సింపుల్ కామన్ లివింగ్ మ్యాన్, సెర్చ్ ఫర్ హిస్ డైలీ బ్రెడ్. ఆ రోజు ఆహారం కొరకు ఎత్తుకుంటున్నాడు. అంటున్నాడు 15వ వచనం, అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షించగలను? నా కుటుంబం మనుష్య గోత్రంలో ఎన్నిక లేదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడే అన్నాను. డౌట్ ఏంటి? అసలు యుద్ధం నేను ఎలా గెలుస్తానయ్యా? ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవదూతతో మాట్లాడుతున్నాడు. ద మెసేజ్ ఫ్రమ్ గాడ్ స్ట్రైట్ అవే వచ్చి మాట్లాడుతుంటే, కనిపిస్తుంటే చూస్తున్నాడు, వింటున్నాడు, నమ్మడానికి మధ్యలో తను ప్రశ్నించుకుంటున్నాడు. నాకేమైనా ఫాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉందని నువ్వు అనుకుంటున్నావా? ఏం లేదు. నన్నెళ్ళి యుద్ధం చేయమంటావు ఏంటి? దేని చేత? ఆ ముందు వచ్చినవేంటి? నేను నీకు తోడై ఉంటాను. ఈయన ఏమంటున్నాడు? అవును. మళ్ళీ నెక్స్ట్ ఏమంటున్నాడు? నేను దేని చేత యుద్ధం చేస్తాను? నేనేం గోత్రంలో నేనేమి పెద్దోడిని కాదే, మనుష్య గోత్రం నాది. అంత లీస్ట్లో నేను ఇంకా లాస్టోడిని. నా పైన టాప్ ఎండ్ ఉన్న వాళ్ళందరూ వెళ్లకుండా నేను ఎలా వెళ్తాను యుద్ధానికి? దానికి ఒక రాజనీతి ఉంది కదా. నువ్వు డైరెక్ట్గా ఏదో రాంగ్ సెలక్షను, లేక బహుశా గిద్యోన్ నేను కాకుండా ఇంకో గిద్యోన్ ఉన్నాడు, ఆడేమో చూడు, చెక్ చేసుకో. మోషే ఏమన్నాడు? నువ్వు ఇంకెవరైనా పంపాలనుకుంటే పంపుకో, ఇది ఈడేదే చెప్తున్నాడు. అంటే వారి యొక్క యోగ్యత, వారి యొక్క శక్తి సామర్థ్యాలను చూడడం కాదు, కానీ వారికి తెలియట్లేదు మారు గొప్పవారని. కానీ వాళ్ళు ఒప్పుకుంటున్నారు మా దగ్గర ఏ విలువైంది లేదని, మేమేమీ చేయగలిగిన వారం కాదని వాళ్ళు పూర్తిగా సరెండర్ అయిపోతున్నారు. అప్పుడు తిరిగి 16వ వచనంలో అంటున్నాడు, నేను నీకు తోడయ్యుందును గనుక ఒకే మనుషుని హతం చేసినట్లు మిద్యానీయులు నీవు హతం చేయదు అని సెలవించాను. మళ్ళీ చెప్తున్నాడు ధైర్యం. ఒక్కటి చంపితే టోటల్ అందరినీ చచ్చిపోయినట్టే. చూడండి, దావీదు దగ్గర ఫైట్ ఎలా అయింది? సింగిల్ మ్యాన్ ఫైట్. ఇటువైపు డేవిడ్, అటువైపు గొల్యాత్, అంతే. అక్కడ కొన్ని లక్షల మంది ఫిలిస్టీన్లు ఉన్నప్పటికీ గొల్యాత్ ఒక్కడు చచ్చిపోతే మొత్తం వాళ్ళందరినీ క్యాప్చర్ అయిపోతారు. ఇప్పుడు అలాంటి పరిస్థితే. ఇతనికి తెలియదు, కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఒక్కడిని చంపినట్టు అందరినీ చంపేస్తావు, మొత్తం యుద్ధం అంతా నీ కంట్రోల్లో వచ్చేస్తుంది, నువ్వు గెలిచిపోతావు, పదా అని చెప్తున్నాడు. నమ్మాలా అక్కర్లేదా?
చాలా కష్టమైన పరిస్థితి. మీరు గిద్యోను స్థానంలో ఊహిస్తున్నారు, కానీ మీ స్థానంలో మీరుండి ఇప్పుడు ఊహించి, నీ ఇంట్లో ఉన్న యుద్ధానికి ఎలాంటి సమస్య ఉన్నా నువ్వు నిలబడు, నీ ప్రాబ్లం అంతా పోద్ది అని నేను ఇప్పుడు ఇదే చెప్తున్నాను. ఎంతమంది నిలబడటానికి రెడీగా ఉన్నారు? ఏం నిలబడమంటారండి? ప్రతి వారం ఇలాగే చెప్పుకొస్తున్నారు మమ్మల్ని పొగేసి ఈ వారం అయిపోద్ది, వచ్చే వారం అయిపోద్ది, పర్వాలేదు అయిపోద్ది, అలాగైపోద్ది, ఏమవ్వద్దని ఇలాగే ప్రవచనాలు చెప్తూ వాగ్దానాలు చెప్పుకుంటూ పోగు పెడుతున్నారు. కానీ ఎప్పుడుగయ్యింది? 2017 సగంగా అయిపోయింది. ఇంకేమవుద్దో అన్నట్టు మా ముందుంది పరిస్థితి. ఏ సమస్య తీరలే, ఏ ఇబ్బంది తగ్గల, ఏ ఇరుకు విశాలపరచబడలా, ఏ నొప్పి తగ్గలేదు, చులకరించబడలేదు. ఏంటండి? కానీ డైరెక్ట్గా ఒకటే మాట మాట్లాడుతున్నాడు అతను, నువ్వేం కంగారు పడకు, నువ్వు క్యాప్చర్ చేస్తావు, పద నువ్వు వెళ్ళి ఫైట్ చేయి, నువ్వు తీసుకో, దాన్ని పట్టుకో అని చెప్తున్నాడు. ఇప్పుడు అతను 16వ వచనంలో అంటున్నాడు, నేను నీకు తోడై ఉండేదను గనుక. మళ్ళీ దేవుడు చెప్తున్నాడు, నేను నీకు తోడై ఉంటాను గనక. నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను. దేవుడు ఒక మనిషిని ఇంత బలవంతం చేస్తాడా? ఎందుకు గిద్యోనులో ప్రత్యేకతను దేవుడు చూస్తున్నాడు? అతను చెయ్యగలడు అనే విషయాన్ని దేవుడు ఎందుకు చూస్తున్నాడో తెలుసా? ఆ వ్యక్తి లోపల నిజంగా తను యోగ్యుడనని ఒక్క నిమిషం కూడా తను ఆలోచించటం లేదు. కనీసం దావీదు, నేను జీవం కలిగిన దేవుని పేరట వస్తానని రొమ్మిర్చుకుని లేచినాడు. ఈయనకి అది కూడా లేదు. నాకు సంబంధం లేదు, నేను చెయ్యలేను, నేను వెళ్ళలేను, నేను గెలవలేను, నేను సంపాదించలేను, నేను దాని విషయంలో నేను అధికారాన్ని సంపాదించుకోవటానికి నా దగ్గర ఏ శక్తి సామర్థ్యాలు లేవు, అయోగ్యుడను. ఇట్స్ హెల్ప్లెస్. ఐఎమ్ స్పీకింగ్ టు యూ మై బ్రదర్స్. నువ్వు చేస్తావా అని అడిగితే నేనా అని నోరు వెళ్ళబెట్టే మీతో దేవుడు అంటున్నాడు, నువ్వే. నువ్వు లేస్తావా? నేనా? అవును నువ్వే. నువ్వు నిలబడతావా? నేనా? అవును నువ్వే. నువ్వు చేస్తావు? లే. అయ్యో బాబోయ్, నన్ను మాత్రం పిలవకండి. నీతోనే ఆయనకు పని. నీకు ఏ నమ్మకం లేదు కదా, ఆ నమ్మకం లేకపోవటమే నీలో ఉండే యోగ్యత. నీ ఆ అయోగ్యతే దేవునికి నీ పట్ల ఉన్న ప్రేమ. ఆయన కమ్యూనిటీని చూడలేదు, ఇక్కడ చెప్పిన దాని ప్రకారం క్యాస్ట్ని చూడలేదు, అతని ఇంటి పేరుని చూడలేదు, అతని ఎత్తు పొడవు చూడలేదు, అతని డిగ్రీలు, అతనికున్న బ్యాక్గ్రౌండ్ అనుభవం చూడలేదు. అక్కడ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే అన్నీ ఉన్నా కూడా డైరెక్ట్గా దేవుడు అతనితోనే హ్యాండిల్ చేస్తున్నాడు. ఈరోజు నీతో కూడా అదే పద్ధతిలో హ్యాండిల్ చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. గిద్యోను యొక్క అమాయకత్వాన్ని మీరు తర్వాత ఇప్పుడు ఈ కాన్సెప్ట్తో మీరు ఇంటికి వెళ్ళి చదివితే మీతో చాలా విషయాలు అక్కడ ప్రత్యక్షంగా ఉంటాయి. ఏంటో చెప్తాను వినండి. దేవుని యొక్క అతని అమాయకత్వము, అతని అయోగ్యత అనడానికి ఈరోజు దేవుని యొక్క శక్తిని పరీక్షించాడు. అది ఎర్రోడనాలా లేకపోతే అమాయకుడు అనాలో తెలియని పరిస్థితి. దేవుడు నేను నీతోడు ఉంటాను బాబు అని చెప్పిన తర్వాత కూడా అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా ఒకసారి ఏమన్నాడు తెలుసా? నువ్వు నాతో ఉన్నావు అన్న విషయం నాకు కొంచెం నమ్మకం కలుగుతుంది, కానీ నేను ఒక చిన్న పరీక్ష పెడదాం అనుకుంటున్నాను. ఏంటి పరీక్ష? గొర్రెబొచ్చి ఇక్కడ వేస్తాను చూడు, ఇదంతా చుట్టూ మంచు పడిని, దీని మీద మొత్తం పడకుండా చూపించాడు. చేశాడు. మళ్ళీ రెండోసారి డౌట్ వచ్చింది. అలా కాదు, నువ్వు ఇందాక చేస్తావు కరెక్టే, ఇప్పుడు దీని మీదే పడాలి, మిగిలిందంతా పడకూడదు చూడన్నాడు. మళ్ళీ పడింది. అలాగే జరిగింది. అంటే ఒక వ్యక్తి తన అమాయకత్వంతో దేవునిని సైతం పరీక్షించగలిగేంత అయోగ్యత దేవుని పనికి ఉపయోగపడే ఒక గొప్ప సాధనం. నీలో కొన్నిసార్లు అలా అడగకూడదు అని మీలో చాలామంది కొన్ని డౌట్లు ఉంటాయి. దేవుడిని అడగకూడదు, అలా చెప్పకూడదు, అలా చేయకూడదు అని. నేను మీకు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇచ్చి ముందుకెళ్తాను. మొదటిది ఏంటంటే, మీరు ఎప్పుడూ కూడా దేవుని అడగడంలో మీరు ఎంత అమాయకంగా ప్రభువా ఇప్పుడుకిప్పుడు ట్రంప్ని తీసేసి నన్ను కూర్చోబెట్టి అన్నా కూడా దేవుడు చేయగలడు. ఏది? నువ్వు భారతదేశ పౌరసత్వం కలిగి ఉండి నీకు ఇంకా అమెరికా పాస్పోర్ట్ కానీ ద్వంద్వ పౌరసత్వం కానీ నీకేమీ లేకపోయినా ట్రంప్ సీట్లో నిన్ను కూర్చోబెట్టగలడు. కానీ ప్రభువా నువ్వు ఆ ప్రదేశంలో ట్రంప్ను కూర్చోబెట్టకుండా రేపొద్దు నువ్వు నన్ను మా ఇంటి నుంచి అక్కడ తీసుకెళ్ళి అక్కడ నుంచి నువ్వు లేకపోతే న్యూయార్క్లో పెట్టి అక్కడ యూనియన్ ఎలక్షన్స్లో నన్ను నుంచోబెట్టి అని నువ్వు డైరెక్షన్ ఇచ్చావు అనుకో, దేవుడికి అది నచ్చదు. నువ్వు అమాయకంగా ఏమైనా అడుగు చేస్తాడు. డోంట్ డైరెక్ట్ గాడ్.
అండ్ డోంట్ జడ్జ్ గాడ్. నువ్వు ఎందుకు అలా చేసావు? నేను అలా అనుకోలేదు కదా ప్రభువా. నువ్వు అనుకోవడం ఎవరికి కావాలి? ఆయన ఏమనుకున్నాడో దాన్ని లోబడ్డం కావాలి. సో నువ్వు ఏం అమాయకంగా అడిగావా అని ఏం చూడ అసలు. అందుకే చాలామంది అడుగుడి అనగానే మీరు ఏమేమి అడుక్కుంటున్నారు? ఆయన ఏం పరిశుద్ధాత్మను అడగమన్నాడు, మీరు ఏవో అడుక్కుంటున్నారు. ఏమన్నా అన్నాడా? మీ హృదయాన్ని తృప్తిపరచడానికి ఏదో ఒకటి ఇస్తున్నాడు కదా. అంతే, దేవుడు అంటే అంత గొప్ప. కాబట్టి దేవుని పక్షంగా ఆ బలిపీఠాలను, దేవతా స్తంభాలని కొట్టేశాడు, పగలగొట్టాడు. ఆ గిద్యోనుకున్న గొప్పతనం ఏంటి, ఆ ధైర్యం ఏంటి, ఆ మొండితనం ఏంటంటే దేవుడు నేను నీకు తోడే ఉంటానన్నాడు, నమ్మాడు, వెళ్ళాడు, చేశాడంతే. దేవుని పక్షంగా చేసే పనులు వాదించి సమర్థంగా దానికి కారణాలు చెప్పాడు, దాన్ని ఎదుర్కొన్నాడు. మనుషులందరూ అబ్జెక్ట్ ఏమైంది, తెల్లారేపాటికి పడిపోయినాయి, ఎవడరా ఏంట్రా అని అడిగితే, ఎవరు చేశారని అడిగితే గిద్యోను పేరు చెప్పారు. ఎతికేస్తే దొరికిపోయాడు భయ్యా. పిలిచారు, గిద్యోను నువ్వా, ఓవా నువ్వా అని అంటే మనోడు ఏంటి నేను చేయలేదనుకుంటున్నారా ఇల్లు, లేదా నేనే చేశానని ఆశ్చర్యపోతున్నారా? వీడికి ఏమీ తెలియట్లేదు. ఎందుకు ఎప్పుడన్నా కత్తి పట్టుకుంటే కదా. ఎక్కడికైనా యుద్ధంలోకి ముందుకెళ్ళి ఒక బోర్ అంటే ఏంటో, ఒక డాల్ అంటే ఏంటో ఏమీ తెలియనోడు దేవతా స్తంభాలను పడగొడుతున్నాడు. మనలో అనమాట. ఐసిస్ మీద యుద్ధం ఎందుకు? సింహాచలం వెళ్ళి అది పడగొడతాం రండి. దరిదాపులకు వెళ్తామా? అదండి గిద్యోన్ కెపాసిటీ. అర్థమవుతుందా? అసలు ప్రజలు తండోపతండాలుగా నీరాజనాలు ఎత్తి మొక్కుతున్నటువంటి బయలుదేవతలు ఆ ప్రదేశం అంతటికి దండాలు ఇట్టేస్తున్నారు. అలాంటి రాత్రి నుంచి తెల్లారేపాటికి మనోడన్ని పగలగొడిచాడు, దొరికిపోయాడు. అలాగని దొరికిపోయినప్పుడు వాదిస్తుంటే ఏమంటాడు, ఏం చేసుకుంటారా, దేవుడు నాతో ఉండి చెప్తే చేశాను రా అన్నాడు. అంతే. వెళ్ళి సౌండ్ లేదు ఎవరికైనా. ఈడేంటో ఎంత గట్టి మాట్లాడుతున్నాడు, ఎప్పుడు మాట్లాడినాడు, దేవుని శక్తి అతనికి తోడై ఉంది. అంతేకాదు, అతని దీనత్వం, అతని దర్శనాన్ని, ప్రవచనాన్ని దేవుడు కళ ఇస్తే ఆ కళ ప్రకారం అతను నమ్ముకుని వెళ్ళిపోయాడు. అంతే. అది అవుద్దా అవ్వదా, ఇది రీజనింగ్ ఏంటి, ఏమీ సంబంధం లేదు. ఇంకొకటి, అతనుకున్న కెపాసిటీ మొత్తం ఎంతమందో తెలుసా? ఆత్మ ద్వారా ఏర్పడిన వాళ్ళు 300 మంది గిద్యోన్ సైన్యం. చంపినోళ్ళు చూస్తే అవతల వైపు 1,20,000 మంది. వీడి దగ్గర ఉన్నోళ్ళు 1,500 మంది పట్టుకుని 1,20,000 మందిని చంపేశాడు. ఒక మనిషిని చంపినట్టు చంపేస్తానని దేవుడు తీసుకెళ్ళి రోజు యుద్ధం చేయించేస్తున్నాడు మనోడి చేత. మనోడికి ఆశ్చర్యంగా ఉంది. వెళ్తాం వరకే తెలుస్తుంది, ఆ తర్వాత ఏమవుతుందో తెలియట్లేదు. అంతా గొప్పగా జరిగిపోతుంది. ప్రపంచ చరిత్రలో గిద్యోను అనేటువంటి వ్యక్తి ఈ న్యాయాధిపతుల్లోకి వచ్చినటువంటి ఆ చాప్టర్ నుంచి ఆల్మోస్ట్ న్యాయాధిపతుల యొక్క దిశనంతటిని మార్చేసిన వ్యక్తి గిద్యోను. ఒక రాజులు సైతం అతన్ని చూసి సిగ్గుపడే స్థాయికి దిగిపోయిన పరిస్థితి గిద్యోను. ఆ గిడియన్స్ లైఫ్ ఎన్ని జీవితాలను సవాలు చేసిందంటే ఆ తరువాత బైబిల్లో ఉన్నటువంటి ఆత్మీయ చరిత్ర మారిపోయింది. గిద్యోను తర్వాత దేవుడు పనిచేయటానికి ఉత్తమమైన కుటుంబమని, వారసత్వం కలిగిన కుటుంబమని, యాజక కుటుంబమని రకరకాల కుటుంబాలు ఏర్పాటు చేసుకుంటున్న రోజుల్లో ఒక అయోగ్యుడైన పనికి మాలిన వాడిని తీసుకొచ్చి దేవుడు ఎలా పనిచేస్తాడో చూపించడానికి ఇజ్రాయేలు సర్వశక్తుడైన దేవుడు ఎల్ షద్దై దేవుడు పనిచేసినటువంటి అద్భుతాలు ఈ వ్యక్తి ద్వారా జరిగాయి. అంటే దేవుడు తన పనిని జరిగించుకోవటానికి నేటికి కూడా అలాంటి అయోగ్యులైన పనివారి కొరకే ఎదురు చూస్తున్నాడు. నీవు ఎలాంటి వాడివి, ఎలాంటి దానివి కాదు. ఆ పరిస్థితిని నువ్వు ఎలా రెడీ అవుతావో నాకు తెలియదు. కానీ నువ్వు గనక సిద్ధంగా ఉండి, ప్రభు నా పరిస్థితులు గనక నేను అంచనా వేసుకుంటున్న దానికన్నా నీ అంచనాకి నేను తగినట్లయితే లార్డ్ యూజ్ మీ అని నువ్వు చెప్పగలగాలి. కొన్నిసార్లు కొన్ని ప్రైమరీ సెలక్షన్స్ దగ్గర మనమే సెలెక్ట్ అయిపోతాం, మనమే సెలెక్ట్ చేసేసుకుంటాం. ఇది నాకుంది, నేను వెళ్ళిపోవచ్చు, ఓకే ఇది నేను ఫిక్స్ అవుతాను, ఓకే ఇక్కడ నన్ను ఇక్కడ నాకు దేవుడి యొక్క సెలక్షన్ వైపు నువ్వు తిరగలవా? ఆయన సెలక్షన్ మెరిట్లోకి నువ్వు నిలబడగలవా? నీ లిస్ట్ నిలబడగలదా? చూడండి. అయితే ఆయన కిందకు వస్తే 8వ అధ్యాయంకి రండి, 23వ వచనం. జడ్జెస్ 8:23. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అవన్నీ చదవండి. అప్పుడు యెహోవా 23 అందుకు గిద్యోను నేను మిమ్మును ఏలను. అందరూ ఏమన్నారు తెలుసా? మనోడు యుద్ధం చేయడం, అన్నీ లోబడ్డం, అన్నీ గెలవడం అన్నీ చూసిన తర్వాత అతను ఉన్నటువంటి పరిస్థితి అంతటిని అర్థం చేసి ఆ దేవుని బలం అతనికి ఉంది, దేవుని శక్తి ఉంది, దేవుని ఉపాయం ఉంది, ఆ దేవుడు ఇతనితో నడుస్తున్నాడు, అంతా బాగానే ఉంది కాబట్టి కమాన్ గిడియోన్ నువ్వు వచ్చి మమ్మల్ని అందరినీ రూల్ ఓవర్ చేయని చెప్పారు. ఈ రోజుల్లో
గల్లీ గల్లీ కార్పొరేట్ లీడర్ దగ్గర నుంచి ప్రధానమంత్రి పీఠం మీదకి, అంతెందుకు రాష్ట్రపతి పీఠం మీదకి వెళ్ళటానికి సైతం రాజకీయ పరిపూర్ణతలు జరుగుతున్నాయి. మీరు ఉండాలి అన్నట్లుగా బయటికి, లోపల ఇంకొకటి జరుగుతుంది. ఇక్కడ వచ్చి ఏమన్నాడు తెలుసా? మీరు వచ్చి మమ్మల్ని రూల్ ఓవర్ చేయండి అన్నారు. ఏమన్నాడు తెలుసా ఆయన? ఐఎమ్ సారీ, నేను వేలను, ఇంకా నా కుమారులు మిమ్మల్ని ఏలరాదు, దేవుడే మిమ్మల్ని ఏలుకుంటాడు, నేను మాత్రం కాదు. ఏమండి, అంత యుద్ధం చేసి అందరి మధ్య విజయాన్ని సంపాదించి అతను నిలబడి ప్రజలందరూ చూస్తూ ఉండగా అతనికి ఖచ్చితమైన పట్టం దొరికిపోతుంటే ఎవడొద్దంటాడండి? ఎవడన్నా వద్దంటాడు అసలు? బుద్ధున్నాడు. ఈ అమాయకుడు, ఈ అయోగ్యుడు, ఈ పనికి మాలిన వాడు దేవుని పక్షమైన పని చేసేసి డైరెక్ట్గా వచ్చేసి ఏం చెప్తున్నాడు తెలుసా? ఐఎమ్ సారీ, నేను ఏలను, నా కొడుకు కూడా ఏలడు, దేవుడు మిమ్మల్ని ఏలుకుంటాడు, మీరు చూసుకోండి బాబు, నేను యుద్ధం చేయడానికి మాత్రమే దేవునికి పనికి వచ్చాను, దేవునికి స్తోత్రం, అందుకు సరిపోద్ది నా పని అని తప్పుకున్నాడు. అందుకే నూతన నిబంధనలో మీరు ఎవరైనా ఏదైనా దేవుని పని చేస్తేనట ఏం చెప్పమన్నాడు? నిష్ప్రయోజకమైన దేవసలం తప్ప మేము చేసాం, ఇది మా వలన జరిగింది అని ఎక్కడ గర్వపు మాటలు మాట్లాడొద్దు అన్నాడు. గిద్యోని దగ్గర నేర్చుకున్నటువంటి తీవ్రమైన ఆ జ్ఞానం అది. 28వ వచనంలో ఉంది, 28. మిద్యానీయులు ఇజ్రాయేలుల ఎదుట అణపబడిన తరువాత తమ తలలను ఎత్తుకొనలేకపోయారు. గిద్యోను దినములలో దేశము 40 సంవత్సరములు నిమ్మళంగా ఉంది. ఏమండి, పరిపాలన చేశాడు ఇతను? చేయలేదు. రాజా? చేయలేదు. పోనీ న్యాయాధిపతిగా తీర్పులు తీర్చాడా? తీర్చలేదు. మరి దేశం 40 సంవత్సరాల కాలం ఎందుకుంది? ఒక అయోగ్యుడు కనుక కనపడితే, అతడితో ప్రభు పనిచేయటానికి నిలబడితే, ఆ వ్యక్తి దేవుని కొరకు నేనున్నాను నీ ఒప్పుకోగలిగితే నీ పక్షంగా దేశంలో సమాధానం, నీ కుటుంబంలో సమాధానం దొరుకుద్ది. ఏమీ లేదు అతనికి. బట్ దేశమంతా 40 సంవత్సరాలు యుద్ధం లేకుండా ఉంది. అక్కడ తలదించుకున్నటువంటి ఆ వ్యక్తులు ఎప్పటికీ కూడా వారి యొక్క మిద్యానీయులు ఎప్పుడు తలను ఎత్తలేకపోయారంట. అంత గొప్ప ప్రభావవంతమైన దేవుని శక్తి అతని ద్వారా ప్రసరించబడింది. ఈరోజు పనికి మాలిన వారమైన మనమే పనికి మాలిన పనులలో పనికొచ్చిన వారంగా మారిపోతున్నాం. అది దేవుని చేతికి అప్పగించబడండి. మేబీ వాట్ ఎవర్ టాలెంట్ ఈస్, నీకున్న జ్ఞానం కావచ్చు, తలాంత కావచ్చు, అది దేవుని పక్షంగా అప్పగించుకోండి. దేవుడు దానిలో నిన్ను ఎవడూ తల ఎత్తుకోలేనంత స్థాయికి దేవుడు నిన్ను ఎత్తిస్తాడు. అది దేవుని పనైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, లేక నీ చేతి పనైనా, లేక మరేదైనా సరే ప్రదేశంలో దేవునికి నువ్వు అప్పగించి చూడు. ఆ సమయమున దేవుడు నీకు ఇచ్చేటువంటి తల ఎత్తుకునే స్థలం చాలా గొప్పగా ఉంటుంది. మరి ఇప్పుడు ఇంత యోగ్యత లేని వ్యక్తిని దేవుడు అంతకంటే బలంగా వాడుకున్నాడు అని ఈ రెండో ఎగ్జాంపుల్ నీకు అర్థమైనప్పుడు కొన్ని ప్రిన్సిపల్స్ని మనం సంపాదిద్దాం, దాన్ని ట్రై చేద్దాం. ఏంటి మన లైఫ్లో ఈ ఆత్మీయ సూత్రం ద్వారా దేవుని రాజ్యాన్ని భూమి మీద స్వతంత్రించుకొని దేవునికి మహిమకరంగా జీవించడానికి ఏం చేయొచ్చు అని అంటే, మొదటిగా ఈ ముఖ్యమైనటువంటి సూత్రం ఏంటంటే, ప్రతి ఒక్కరికి దేవుడు ఏదో ఒక పనికి ఏర్పాటు చేసుకున్నాడు. మీ పక్క వారికి చెప్పండి, నేను దేనికో ఏర్పాటు చేసుకున్నాడు దేవుడని. ప్రతి వస్తువు దాని పని నిమిత్తం ఏర్పాటు చేయబడిందని చెప్తుందా లేదా బైబిల్? ప్రతి వస్తువు కదా, ఈ ప్రపంచంలో చెత్త కూడా ఒక దానికి ఉపయోగపడుతుంది. సో ప్రతి వస్తువు దాని పనికి ఉంది. సో నువ్వు కూడా ఏదో ఒక పనికి ఉన్నావు. నువ్వేమి పనికిరాని దానివి కాదు. పిల్లల్ని తల్లిదండ్రులు పనికి మాలిన వారని తిట్టకండి. మార్కులు తెచ్చుకోలేకపోయి ఉండొచ్చు గాక, మీరు అనుకునేటట్లు 50కి 50, 100కు 100 మార్కులు తెచ్చుకోలేకపోయి ఉండొచ్చు. బట్ దే ఆర్ టాలెంటెడ్. వాళ్ళు చాలా విషయాల్లో జ్ఞానం కలిగిన వారే. చాలా విషయాల్లో వాళ్ళకి మీకన్నా ఎక్కువ బుర్రే ఉంటుంది. మీరు యాపిల్ ఫోన్లో పనిచేయని యాప్ వాళ్ళకి ఇచ్చి చూడండి, ఖచ్చితంగా వాళ్ళు పని చేయిస్తారు. దాని లోపల నుంచి మీరు అన్ని లాక్లు వేయండి, తీస్తారు వాళ్ళు. దానిలో గేమ్ బయటికి తీయగలరు. దే ఆర్ ఇంటెలెక్చువల్. డోంట్ సర్ప్రెస్ దేర్ ఇంటెలిజెన్స్. మార్కులకు పనికిరానంత మాత్రంలో ఎందుకు పనికిరాని దానివి హోటల్లో కప్పులు కడుక్కుంటానికి పనికొస్తావు, ఏవో పనిమాల డైలాగులు. అసలు ఎక్కడ తల్లిదండ్రులు పిల్లల్ని ఎప్పుడు కూడా సప్రెస్ చేయకండి, ఆ పదాలు వాడకండి. ఎందుకంటే ప్రతి వస్తువు దాని పని నిమిత్తము దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ వస్తువుకి ఆ పని రానప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? ఆ పని వచ్చినప్పుడు ఆ వస్తువుని వాడుకుంటాడు. నెంబర్ 1. నెంబర్ 2, ప్రతివానికి కూడా జ్ఞానము, తెలివి, గ్రహింపు, ఆలోచన, బలము ఇలాంటివన్నీ ప్రతి బాడీలో కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఉన్నాయి ఇక్కడ. అయితే
వాటన్నిటినీ మన ప్రతిభకు వాడుకుంటున్నామా, దేవుని చేత ఆ దేవుని కొరకు ఉపయోగించడానికి అప్పగించబడతామా? అక్కడ డిసైడ్ అవుతుంది. మీకు ఇవ్వబడినవి మీ ప్రతిభకు వాడుకుంటారా, దేవునికి అప్పగిస్తారా? వాటన్నిటినీ జనరల్గా మనం దేనికి వాడుకుంటాం? మనకు వాడుకుంటాం. మరి అలాంటప్పుడు దేవుడు వాడుకోమంటానికి మీరు అవకాశం ఇవ్వకపోతే దేవుడు ఎలా చాయిస్ చేసుకుంటాడు? సో నువ్వు అప్పచెప్పగలగాలి, నన్ను ఉపయోగించుకో ప్రభువా, అవసరాన్ని బట్టి నేను నీ పనికి ఉపయోగపడాలని నన్ను సిద్ధపరచు ప్రభువా అని అడగగలగాలి, అప్పగించుకోగలగాలి నీ నాయకునికి. అప్పుడు చెప్పగలగాలి నువ్వు ఆ పనిని, ఇదిగో ఈ పనికి నా సమర్థత ఉంది, ఇదిగో నా దగ్గర జ్ఞానం ఉంది, ఇదిగో నా దగ్గర తలాంత్ ఉంది, ఇదిగో నా దగ్గర పని ఉంది, ఇక్కడ నా అనుభవం ఉంది, ఇక్కడ నా ఆలోచన ఉంది, మీరు నన్ను ఎక్కడైనా ఉపయోగించుకోండి అని చెప్పినప్పుడు అక్కడ దేవుని పనికి నిన్ను ఆ స్లాట్కి పర్ఫెక్ట్గా దేవుడు వాడుకుంటాడు. అక్కడ దేవునికి నువ్వు నిలబడతావు. నీ పని నువ్వే చేయగలవు, ఇంకెవడో చేయలేడు. ఎందుకంటే ఆ పనికి నీకు మాత్రమే ఇవ్వబడిన ఆ సామర్థ్యత ఉంటుంది కాబట్టి. అందుకు నిన్ను అందుబాటులో ఆ సంఘంలో ఆ ప్రదేశంలో ఆ ఇంటి దగ్గర ఉపయోగిస్తాడు దేవుడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. మూడవది, ప్రతివాని చుట్టూ కూడా కొంత కుటుంబం, కొంత జనం, కొంత బంధువర్గాన్ని దేవుడు పెడతాడు. ఐసోలేట్గా ఎవ్వడూ లేకుండా ఎవడో మెల్కీసెదెకులు పుట్టరు. కానీ ఇప్పుడు కాలంలో ఖచ్చితంగా మన చుట్టూ ఎక్కడో చోట కొంత జనం అనేది ఏర్పడతావు. అయితే నువ్వు కొడుకుగానో, తల్లిగానో, తండ్రిగానో, కూతురుగానో, ఏదో ఒక చుట్టరికంగా ఎక్కడో చోట ఒక కుటుంబానికి అల్లికి చేయబడతావా లేదా? విల్ బి ఫిక్స్. నేను న్యూక్లియర్గానే ఉంటాను, నేను ఒక్కడే కేంద్రంగా బతుకుతాను అనుకుంటే ఓకే, అది నీకు దేవుడికి సంబంధించింది, నేనేం చెప్పలేను. బట్ సమాజానికి సంబంధించినంత వరకు దేవుడు నిన్ను ఎక్కడో చోట ఎలివేట్లో కలిపి పెట్టాడు అని అంటే ఖచ్చితంగా దాని అర్థం ఏంటంటే నీ ద్వారా దేవుని యొక్క ప్రణాళిక ఆ కుటుంబానికి, ఆ వ్యక్తికి సమ్వేర్ ఇన్ సమ్ ప్లేస్ కనెక్ట్ చేయాలని దేవుని ఆలోచన. దట్ ఈస్ అన్ ఇంటిగ్రిటీ. అది ఖచ్చితంగా తీసుకొస్తాడు. నీ వలన, నీ ద్వారా రక్షణ, విమోచన, లేక కాపుదల, లేక మరేదైనా విషయాల్లో దేవుని పక్షమైనటువంటి దీవెనకు నిన్ను ఆ ప్రదేశంలో పెడతాడు. అది నువ్వు ఎలాంటి దానివి అని చూడకు, నాకేమీ లేదనుకోవచ్చు, కానీ నీ వలన ఆ ప్రదేశానికి కొన్నిసార్లు కాపుదల వస్తుంది, నీ వలన దీవెన ఉంటుంది, నీ వలన ఆ పరిస్థితులకు ఒక గొప్ప రక్షణ కార్యం జరుగుద్ది. ఒక ఆయన అన్నాడు, ఈ విషయాన్ని నేను వేరొక సందర్భంలో ఒక బ్రదర్తో మాట్లాడుతుంటే, ఒక అన్యుడు, ఒక హైందవుడు బస్సులో పరిచయం. తర్వాత ఎక్కడికి వెళ్ళినా నాకు ఫోన్ చేయండి బ్రదర్, నేను మీతో పాటు కాస్త ఫెలోషిప్ చేస్తానంటే లాంగ్ డ్రైవ్ వెళ్ళేటప్పుడు ఆయన మాతో బస్సులో వస్తూ ఉంటాడు. మాట్లాడుతుంటే అతను ఏం చేస్తాడని నేను ఎప్పుడు అడగలేదు, అది నా తప్పే, నాది వింటున్నాడు కదా, నాకు హాయిగా ఉందని నేను చెప్పుకుంటూ పోతున్నాను. అతను ఫాలో అవుతున్నాడు, పుస్తకాలు రాసుకుంటున్నాడు పక్కన కూర్చుని. సడన్గా ఆయన ఏమన్నాడు తెలుసా, మీరు ఈ రాయి ఉంగరం పెట్టుకున్నాడు. వీడికి ఏమైంది, ఉన్నట్టుండి రాళ్ళు ఎత్తున్నాడు, నాకు ఎందుకు పెట్టుకోవాలి అని అంటే, మీరు మొన్న ఒక విషయాన్ని మీరు వాక్యం నుంచి చూపించారు కదా, ఖచ్చితంగా మీరు అన్నది రైటే, ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క జాతకం ఉంటుంది, ఆ జాతకాన్ని తగ్గవడం బట్టి ఆ ఇంటి చుట్టూ దేవుని ఆ గ్రహాల ప్రభావం ఉంటుంది, ఆ గ్రహాల ప్రభావం మీదే ఆ ఇంట్లో వాళ్ళ యొక్క నడవడికి అంతా పనిచేస్తూ ఉంటుంది, ఆ గ్రహానికి తగిన రాయి కనుక పెడితే ఆ కేతువు రాహులు కలుపుకుని వీడికి దీవెనలు వచ్చేస్తాయి అన్నాడు. నేనేమో దేవుడి గురించి మాట్లాడుతుంటే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఈ మనిషి దేని గురించి పాడుతున్నాడు, ఇప్పుడు రాళ్ళు గురించి మాట్లాడుతున్నాడు. అప్పుడు అర్థమైంది, నేను రాంగ్ అడ్రస్ని తీసుకెళ్తున్నాను రెగ్యులర్గాను అని చెప్పాను. ఏమండి, గ్రహాలు, ఈ అనుగ్రహాలు, వీటన్నిటికంటే ముందు నా గ్రహం సరిగ్గా ఉండాలి సార్, నేను సరిగ్గా ఉండాలి, నేను నా దేవునికి సంబంధించిన వ్యక్తిత్వం కలిగి మారితే ఆటోమేటిక్గా దేవుని అనుగ్రహం నా మీదకి వస్తుందని బైబిల్ చెప్తుంది. రాళ్ళు రప్పలు రావు, అవన్నీ ఉట్టిదే. కావాలంటే చూసుకోండి, మీరు కేపీఆర్ జ్యువెలరీకి వెళ్తే నువ్వు పట్టుకెళ్ళిన రాయి ₹1,00,000 పెట్టుకుంటున్నా, ఇదేంటి మామూలు రాయి అని విసిరేస్తాడు. ఆడి దగ్గర కొనుక్కుని మీ శాస్త్రి దగ్గరికి వచ్చాడికి ఇదేంటి పనికిమాల రాయి అని ఆడంటాడు. ఏకబర్ధ 2 రాళ్ళు సరిపోవండి, అనవసరం డిస్కషన్ మానేసి బైబిల్ ఫాలో అవ్వండి అని చెప్పాను. లాస్ట్కి నీ జీవితంలో చాలాసార్లు దేవుని పక్షమైన అనుగ్రహానికి నువ్వే కారణమవుతావు, నీ గ్రహం కాదు, నువ్వే, నీ వలనే జరుగుద్ది అది. అందుకు దేవుడు నిన్ను ఆ ప్రదేశంలో పెడతాడు. నువ్వు గనక ఈలోపు ఆ కృపను పోగొట్టేసావు అనుకోండి, ఆ వ్యక్తిని పొమ్మను పోగొట్టుకున్నావు అనుకోండి, లేక ఆ పరిస్థితులను నువ్వు దూరం చేసుకున్నావు అనుకోండి, ఆటోమేటిక్గా దేవుని యొక్క నిర్ణయం నీ వైపు నుంచి తొలగిపోతుంది. కాబట్టి కుటుంబీకులుగా దేవుడు ఏర్పాటు చేసినప్పుడు ఆ కుటుంబ బంధత్వాన్ని ఎప్పుడూ కూడా తెంచుకోవడానికి ప్రయత్నం చేయకండి. 4వది, ప్రతి వాని కొరకు కూడా కొన్ని ఫరాలు,
వరాలు, పరిచర్యలు ప్రతి ఒక్కరికి ఇస్తూ ఉంటాడు. మీలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి చిన్న పిల్ల దగ్గర నుంచి పెద్ద వరకు ఏదో ఒక టాలెంట్, గ్రేస్ నీతో ఉంచుతాడు. అయితే మీరు వాటిని దేవునిని మహిమపరచు సాక్ష్యానికి వాడుకోవాలి. ఆ టెస్టిమనీ ఆఫ్ లైఫ్, మీరు ఆ పని ద్వారా, ఆ ఇవ్వబడిన వాటి ద్వారా మీరు ఎలా దేవునికి మీరు నమ్మకంగా ఉపయోగపడతారనేది మీరు రుజువు చేయాలి. అది గనక మీరు రుజువు చేయలేనప్పుడు ఆ పరిస్థితుల ద్వారా సంఘానికి నువ్వు దేవుని యొక్క రాజ్యానికి పనిముట్టుగా వాడబడకపోవటం వల్ల అక్కడికే నీ యొక్క బలమంతా నిరుపయోగం అయిపోతుంది. చాలా సందర్భాలు ఏమవుతాయంటే ఇక్కడే గిద్యోను లాంటి గొప్ప గొప్ప దేవుని ప్రణాళిక కలిగి ఉన్నటువంటి ప్రదేశాలు కోల్పోతాయి, జారిపోతాయి. మీరు చూసుకోండి, ఆ ఇవ్వబడినవి ఏంటి అనేవి తెలియదు, కానీ చెయ్యటానికి మీకు సిద్ధపాటు లేకపోవటం వల్ల కొంతమంది గిద్యోనులు ఇప్పటికే రోడ్ల మీద తిరుగుతున్నారు. యుద్ధాలు, దేవుని పక్షంగా యుద్ధాలు చేయాల్సిన యవ్వన బలము, దేవుని పక్షంగా కాడి మోయాల్సిన యవ్వన బలము, ఈరోజు దేవుని పక్షంగా ఇలాంటి పనికిమాలను వస్తువులను మోసుకుంటూ నిద్రాహారాలు రాత్రులు మాని ఎక్కడో తిరుగుతూ ఉన్నారు. చూసుకోండి ఏమిటి పరిస్థితి అంటే చేయవలసిన దాన్ని చేయవలసిన పద్ధతిలో చేయలేకపోవటం. ఆఖరిగా ప్రతి వాని ద్వారా కూడా దేవుడు ఒక కొత్త తరాన్ని తయారు చేయాలని ఆశపడతాడు. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఒక కొత్త జనరేషన్ మీలో నుంచి తీసుకుంటాడు. ఆ జనరేషన్ని దేవుడు చూడాలనుకునేటప్పుడు ఆ తర్వాత తరానికి ఒక మాట చెప్పగలగాలి. ఏంటంటే ఇక్కడ పెద్దలు ఎవరున్నారో చూసుకోండి ఒకసారి. పిల్లలు ఉన్నవారు, భార్యాభర్తలు ఉన్నవారు మీరు ఒకసారి గమనించుకోండి. మీ దేవుడు ఎవరు అని అడిగితే ఏం చెప్తారు? యేసు ప్రభు అని చెప్తారు మీరు. ఒకప్పుడు తరాన్ని అడిగితే ఏం చెప్తారో తెలుసా? మా దేవుడు అబ్రహాము దేవుడు, యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడు, దావీదు ఆరాధించిన దేవుడు, ఇదిగో సొలొమోను ఆరాధన చేసిన పరిపూర్ణుడైన దేవుడు, అలా చెప్పుకుంటూ వచ్చి ఇదిగో మా నాన్నగారి దేవుడు అని నీ గురించి నీ తరం చెప్పగలదా? చెప్పలేదు మన గురించి. ఎందుకు? మనము నీ దేవునికి నువ్వు ఇచ్చేటువంటి ప్రయారిటీని బట్టి నీ నెక్స్ట్ జనరేషను నా తండ్రి దేవుడైన యేసు అని చెప్పగలగడానికి మనం చేయలేకపోతున్నాం. మనం ఏం చేద్దామంటే, ఒరే నీ దేవుడు ఎవరంటే యేసు ప్రభురా, నీ సొంత రక్షకుడు నువ్వు అంగీకరించుకోరా అని వాడిని వదిలేసి మన పనులు మనం చేసుకుంటూ పోతున్నాం. నీ తండ్రి దేవుడు, నా తల్లి దేవుడు. నేను ఒక పిల్లోడిని అడిగితే ఆడన్నాడు, మా అమ్మమ్మ చిన్నప్పటి నుంచి క్రైస్తవురాలే అన్నాడు. మీ అమ్మ అన్నాను అంటే అమ్మ అల్లదా చర్చికి అన్నాడు. ఏమి ఎందుకు వెళ్ళదు? అమ్మమ్మ చిన్నప్పటి నుంచి క్రైస్తవురాలు కదా, ఎందుకు వెళ్ళదు? పోనీ నువ్వు ఎప్పుడైనా వెళ్ళావనంటే పండగకి, క్రిస్మస్కి మా అమ్మమ్మతో అప్పుడప్పుడు కేకులు ఇస్తారు కదా. వీడి క్రైస్తవుడు, కేకులు క్రైస్తవుడు, అంతే. తిండి క్రైస్తవులం అంటే పుట్టుకతో చెప్పుకునేటువంటి తరం మా తండ్రి దేవుడైన దేవుడే అని ఒక తరానికి నువ్వు చెప్పాలనుకుంటున్నాడు దేవుడు. గిద్యోను గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నావు? ఇన్ని వేల సంవత్సరాల తర్వాత చరిత్ర మూసుకుపోవాల్సిన రోజుల్లో చరిత్రలో ఉన్న విషయాన్ని తీసుకొని ఇది చరిత్ర చేసిన దేవుడు ఒక వ్యక్తితో పనిచేశాడు, ఈరోజు నీతో పని చేయాలనుకుంటున్నాడు. నీ యోగ్యతను బట్టి, శక్తిని బట్టి, బలాన్ని బట్టి కాదు, నీ అయోగ్యతను బట్టి, నీలో లేనితనాన్ని బట్టి అని ఎందుకు చెప్పుకోగలుగుతున్నామనంటే ఆ విషయానికి రావాలి. ఇప్పుడు నిజమైన అయోగ్యులు ఎలా ఉంటారు ఒకసారి ఆలోచన చేద్దాం. నాకు తెలిసిన వాటికంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, నాకు అనంటే ఇట్స్ నాట్ విత్ ఆలివ్ గ్రీన్, ఇట్ ఈస్ యువర్ సెల్ఫ్. నాకు తెలిసిన వాటికంటే దేవుడు నన్ను ఎక్కువగా నేర్పించగలడు. ఆమేన్. ఏం చెప్పాను? దేవుడు నాకు ఇంకా ఎక్కువ నేర్పించగలడు అని నేర్చేసుకున్నారా? వచ్చేసినాయి అప్పుడు అన్నీ తెలిసిపోయినాయా? ఒక ఆయన ఒకసారి బైబిల్ కాలేజ్లో ఫైనల్గా వాళ్ళకి క్లోజింగ్ సెరమనీకి చిన్న మెసేజ్ చెప్పండి పాస్టర్ గారు అన్నారు. నేను వెళ్ళి చిన్న మెసేజే చెప్పాను. చెప్పిన తర్వాత ఎంతమంది శిష్యరికంగా ఉండి పనిచేస్తానికి ఇష్టపడుతున్నారు, ఎంతమంది ఇండివిజువల్గా పరిచయం చేయడానికి సిద్ధపడుతున్నారు, ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకుని తర్వాత చేతులెత్తండి అన్నాను. నేను కళ్ళు మూసుకోండి చేతులెత్తండి అనే లోపే 3 కుర్రోళ్ళు చేతులు ఎత్తేశారు. దేనికేనంటే మేము వెళ్ళిపోయి బైబిల్ కాలేజ్ ట్రైనింగ్ అయిపోయింది, మేము ఇండివిజువల్గా ట్రైనింగ్ చేసేయాలి, పెట్టేసుకోవాలి, టెంట్ వేసేయాలి, లేకపోతే ఇంకేదో బ్రాంచ్ పెట్టేయాలి, మేము ఊపేయాలి, ఇప్పుడు వెళ్ళి మా ఊరంతా కదిలిపోవాలంతే దెబ్బకి ఉజ్జీవంతో అన్నట్టుగా 3 చేతులు లేచినాయి. నేను కళ్ళు తెరిసే ఉన్నాను, నేను మోస్తానని చెప్పాను. ఆ 3 ముందు స్టేజ్ ఎక్కండి అన్నాను. పైకి వచ్చారు. మిగిలిన వాళ్ళందరూ ఆలోచించి కళ్ళు మూసుకుని ఎత్తనా వద్దా, ఎందుకంటే శిష్యుడు
బైబిల్ కాలేజీలో తరగతులు జరిగాయి. శిష్యత్వం ఎక్కడ జరిగింది? శిష్యరికం జరగలే. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే బైబిల్ కాలేజే శిష్యరికం అనుకుంటున్నారు మిగిలిన బ్యాచ్. ఈ 3 మాకు ట్రైనింగ్ గీనింగ్ అక్కర్లేదు, అప్పటికే 3 సంవత్సరాలు మేము ఇప్పటికే రెవరెండ్ అని పక్కన బోర్డు పక్కన రెడీగా రాసుకోవడానికి రెడీగా ఉన్నాం, మీరేంటి మళ్ళీ ట్రైనింగ్ ఇంకో 2 సంవత్సరాలు నొక్కేస్తామేమో లాభం లేదన్నట్టు ఎక్కేశారు. వాళ్ళ ముగ్గురికి చెప్పిన విషయం ఒకటి ఏంటంటే, జీవితంలో మీ ముగ్గురు ద్వారా దేవుడు ఎప్పుడు కనపరచబడ్డాడు. బికాస్ మీరు గర్విష్ఠులు, మీరు లోక సంబంధులు, మనుషుల చేత గుర్తించబడటానికి ఆవేశపరులు, ఆత్మల భారం ఉన్నట్టు నటించే వేషధారులు. మీ ముగ్గురు వల్ల దేవునికి ఇదిగో ఈ బైబిల్ కాలేజీకి ఎప్పటికైనా చెడ్డ పేరు వస్తుంది. మీకు ఎవరైతే గౌను గొప్పుతాడో, ఎవరైతే టోపీ పెట్టి నీ చేతిలో పట్టా పెడతాడో వాడికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఈ ముగ్గురిని కూడా ఫ్రేమ్ కట్టుకొని ఫోటో తీసుకున్నాను. దేవునికి స్తోత్రం. 6 నెలల తర్వాత అదే జరిగింది. కారణం ఏంటో తెలుసా? వాళ్ళకి ఏదో చేయాలని తెలుసు, కానీ దేవుడు మాకు ఇంకా నేర్పుతాడనే విషయం వాళ్ళకి తెలియదు. ఈరోజు గిద్యోనులారా, ఎలా దేవుని కొరకు నిలబడాలనుకుంటున్నావు? నాకు తెలుసు అన్నది పక్కకు పెట్టు. నాకు దేవుడు ఎక్కువ నేర్పగలడు అని ఎక్కువ పెట్టు. నెంబర్ 2, నాకు ఇవ్వబడిన వాటికంటే దేవుడు నాతో ఉండడం ముఖ్యం. నీకేది ముఖ్యం? దేవుడు నీతో ఉండడం ముఖ్యమా? నీకు ఇవ్వబడాల్సినవి చాలా ఉన్నాయి, అవి ముఖ్యమా? చాలాసార్లు ఒక తమ్ముడు అన్నాడు, అనయ్య నా కోసం ప్రార్థన చేయండి అన్నాడు. చేస్తానన్నాను. మళ్ళీ 1 గంట తర్వాత వచ్చాడు, నా కోసం ప్రార్థన చేయండి అన్నాడు. చేస్తానన్నాను. మళ్ళీ 1 గంట తర్వాత వచ్చాడు, నా కోసం ప్రార్థన చేస్తున్నారా అని. నువ్వు 2 సార్లు వచ్చావని నాకు గుర్తుంది, నువ్వు 3వసారి ఇప్పుడు వచ్చావు, ప్రార్థన చేస్తాను వెళ్ళాను. అయిపోయింది. తర్వాత ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు నాతో కారులో నా పక్క సీట్లో ఉన్నాడు, నేనే డ్రైవ్ చేస్తాను, నా పక్కన కూర్చున్నాడు. ఆల్మోస్ట్ 7 అవర్స్ డ్రైవ్ చేసుకొచ్చాం. అయిపోయింది. 7 అవర్స్ తర్వాత వచ్చి ఆ మధ్యలో భోజనం చేయడానికి ఒక చోట ఆగిన తర్వాత వచ్చా అన్నాడు, అనయ్య నా కోసం ప్రార్థన చేయండి అన్నాడు. వీడికి మెంటల్ మెచ్యూరిటీ రావలేదు, బ్రెయిను ఎదగలేదు, ఒళ్ళు ఎదిగింది. అందుకని చెప్పాను, నువ్వు ప్రాబ్లం ఏంటో తెలుసా? నేను నీతోనే ఉన్నాను. నీకేం కావాలి? మంత్రం. ఆమె మంత్రం కావాలి. నేను నీతో ఉన్నాను. ఒరే నువ్వు నా పక్కన ఉన్నావు. వీఆర్ ట్రావెలింగ్ టుగెదర్ సిన్స్ లాస్ట్ 4.5 అవర్స్. నీ బ్రెయిన్ నీకేం చెప్తుందంటే ఈయన నాతో ఉన్నాడు అని. ఏ మనిషి ప్రార్థన చేస్తే నీకేదో జరుగుద్ది అని నువ్వు భ్రమపడుతున్నావో ఆ మనిషి నీ పక్కన ఉన్నాడు, మీ ఇద్దరు కలిసి ఉన్నారు. అదెందుకు నీకు సెన్స్ రావట్లేదు అని అడిగితే, అవునన్నయ్య కరెక్ట్ అన్నయ్య నా కోసం ప్రార్థన చేయండి. అది మ్యాజిక్. పాస్టర్స్ ఏం నేర్పారంటే లాస్ట్కి, బుర్ర మీద చెయ్యేస్తే తప్ప నీకు దీవెన రాదు. ఏమన్నా శటకోపం ఏమైనా ఉందా మా చేతిలో నీ బుర్ర మీద పెట్టడానికి? దేవుని కార్యాలు అర్థం చేసుకోలేని మనసులు. అందుకే చాలామంది గిద్యోనులు ఇక్కడే ఉండిపోయారు. ఏంటో తెలుసా? నాకు ఇవ్వబడిన వాటికంటే దేవుడు నాతో ఉండడం ముఖ్యం. గిద్యోను నేర్చుకున్నాడు ఆ విషయాన్ని. నా దగ్గర ఏం లేదు, నువ్వు నాతో ఉన్నావు కదా, ఐ బిలీవ్ ఇట్. నెంబర్ 3, నాకు కలిగి ఉన్న సామర్థ్యం కంటే దేవుని కృప నాతో ఉంటే చాలు. నాకు కలిగి ఉన్న సామర్థ్యాల కంటే దేవుని కృప నాతో ఉంటే చాలు. కృప ఏం చేస్తుంది? నువ్వు చేయలేనిది, నువ్వు పొందలేనిది, నీ అర్హతను బట్టి సంపాదించుకోలేనిది కృప తీసుకొచ్చి పెడుతుంది. కాబట్టి నీకేం కావాలి? ఆయన కృప కావాలి. ద గ్రేస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద ఎబిలిటీస్ వాట్ యు వాంట్ టు నీడ్. చాలామందికి ఈ విషయం అర్థం కాదు. అందుకే నాకు అర్థం చేసిన అయోగ్యత ఏంటంటే, నా దగ్గర ఏముందో నాకు తెలియదు కానీ బాబు నీ కృప నాకుంటే చాలు నాయనా. అందుకే యేసన్న జీవితకాలం కృపల గురించే పాడుకున్నాడు. అతని జీవితం అంతా కూడా కృప కృప కృప. ఎన్ని పాటల్లో కృప అంటే ఆ పాట నాదే అనేవాడంట. ఏంటి? ఆ కృపను గుర్తించి నాకున్నది ఏమీ లేదు, నీ కృపే నన్ను నడిపిస్తుంది, అది జీవము కంటే ఉత్తమమైన కృపని ఆ కృపను గుర్తించగలగటం. 4, నాకు అందిన ఆశీర్వాదాల కంటే దేవుని మంచిని అర్థం చేసుకోవడం నాకు చాలు. నీకు ఆశీర్వాదాలు కావాలా? దేవుని మంచితనం అర్థం చేసుకోవడం కావాలా? అబద్ధాలు ఆడకండి. ఏం కావాలి? ఆశీర్వాదాలు కావాలి. దేవుని మంచిని మీరు అర్థం చేసుకోండి. అసలు నువ్వు ఆశీర్వాదం గురించి ఆలోచించో. నువ్వు అనుకుంటున్న ఆశీర్వాదాలు భూ సంబంధమైనవి కదా, ఆల్రెడీ టెంపరీ కదా. ఇళ్ళు, పెళ్ళాము, పిల్లలు, ప్రమోషన్లు, డబ్బులు, కార్లు, బంగ్లాలు, ఇంకేమో చిన్న చిన్న ఇవన్నీ ఇక్కడవే కదా. దేవుని మంచితనాన్ని అర్థం చేసుకో. నీ హృదయం క్రొవ్విన మెదడు దొరికినట్లు నిండిపోద్ది, తృప్తి పొందుతావు, ఆనందిస్తావు, గొప్ప సమాధానం నీ జీవితంలో ఉంటుంది. కానీ నిద్రాహారాలు లేకుండా నింపేసేది ఏంటో తెలుసా? ఆశీర్వాదాలే. కొనుక్కోండి ఒక 20 తులాల బంగారం,
పడుకోండి ఈ రోజుల్లో నిద్ర అవకాశమే లేదు. దాచుకోండి, డబ్బు ఎంత దాచుకుంటారు? బ్యాంక్ కూడా నిద్ర పొందుతాడా? నోటీసులు మీద నోటీసులు వచ్చేస్తాయి. ఇప్పుడు దాచుకోండి, మీ కాలాలు టైం అయిపోయింది. ఇంకంతా షో రివర్స్. ఇక అంతా కలిగి ఉన్నోడికి ఏమీ దానివల్ల లాభం లేదు, పోయినోడికి దానివల్ల నష్టం లేదు. హాయిగా నాలంటి వాడు ఎవడన్నా ఉంటే ఏమీ లేకుండా వదిలేసి బతకచ్చు. రండి, అన్నీ వదిలేద్దాం, ఏం అవసరం ఉండదు. ఏమంటే దినానికి తిండి ఆకాశం నుంచి కృమ్మరించగలిగిన ఏలియా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ సిగ్గుపరచడు. నీ నోటికి రుచి కలిగిన భోజ్యాన్ని సిద్ధపరుస్తాడు. ఆయన సారేపతి విధవరాలను ఉంచుతాడు, ఒక విధవరాలను ఉంచుతాడు నీ కోసం. నీ వలన ఆమె పోషించబడటం. చూడండి, అది రివర్స్. నీ జీవితం దేవుని మంచితనాన్ని అర్థం చేసుకోవడానికి గడపండి. ఇంకా ఎవడైనా ఆస్తులు నమ్మినోడు ఉంటే సిగ్గుపడండి, బతుకు అయిపోద్ది. ఆ ఆస్తిని నమ్ముకున్నాడు ప్రాణం పోగొట్టుకుంటాడు. ప్రభుని నమ్మి ఆ సమాధానం పొందుకున్నాడు నీ ప్రాణాన్ని దక్కించుకుంటాడు. 5, నీకు ప్రార్థనలో సమాధానాలు రావడం ముఖ్యమా, దేవుని మాటకు లోబడ్డం ముఖ్యమా? నిజం చెప్పండి, ఏది ముఖ్యం మనకి? నేను ప్రార్థన చేయగా దేవుడు సమాధానం ఇచ్చాడు. అది ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప. ఇందాకేదో ఒక పోస్టర్ చూశాను, మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన ఒకే నెంబరు అని రాసి నెంబర్ వేసాడు. ఒకే నెంబరు నన్ను పీకింది. ఏంటి ఒకే నెంబర్ అన్నాడు? ఒకే నెంబర్ అంటే బహుశా ఆ పాస్టర్కి ఇంకా 5-6 నెంబర్లు ఉండుంటాయి. ఈ ఒక్క నెంబర్లోనే ఆన్సర్లు దొరుకుతాయి అన్నాడు. వెంటనే నా ఫోన్ నుంచి అవుట్ గోయింగ్ వెళ్ళింది, కొట్టాను. నా ప్రార్థనకు కూడా అలాగ ఒకే నెంబర్ కాకుండా ఒకే సమాధానం, డైరెక్ట్ హాట్ లైన్ ఏమైనా ఉందా అని అడిగాను. ఆయన అంటున్నాడు, మీరు ఎవరు అన్నాడు. అదంతొద్దు, నీకు ఈ నెంబర్ కొడితే సమాధానం వచ్చేది అంటున్నావు. నేను ఒక సమస్య గురించి ప్రార్థన చేయమని అడుగుతున్నాను, నాకు సమాధానం చెప్పాను. ఆయన ఒక 2 నిమిషాలు ఆలోచించి, నేను మళ్ళీ టైం తీసుకుని చెప్పచ్చా అన్నాడు. ఏంటి లైన్ ఎంగేజా? ఏ లైను? హాట్ లైను. గాడ్ టు పర్సన్ ఏమైనా లైన్ ఏమైనా ఎంగేజ్ అయిందా అని అడిగితే, అంటే కాదు, నేను ఇక్కడ భోజనం చేస్తున్నాను అన్నాడు. ఓకే, టేక్ రెస్ట్. ఎందుకంటే మా దేవుళ్ళు రెస్ట్ తీసుకుంటారు అప్పుడప్పుడు. వాళ్ళకి గుడిలో తలుపులేస్తుంటాం, వాళ్ళకి పొద్దున్న లేపుతాం, రాత్రి పడుకోబెడతాం, ఇవన్నీ మేము చేస్తాం. నువ్వు అంతే. అని నీకేం ప్రత్యేకమన్నావేంటి మరి? 24 గంటలు రాసావు. దయచేసి మోసపోకండి. డోంట్ కాల్ సచ్ నంబర్స్. ప్రత్యేక ప్రార్థనలు చేసేవాళ్ళు నమ్మకండి. ప్రత్యేకమైన మీ కానుకలు వెడితేనే ప్రత్యేక ప్రార్థనలు వినపడతాయి. కాబట్టి నష్టపోకండి. నీ ప్రార్థనకు నువ్వు ఉపవాసం ఉండి ఒక అడుక్కునే దాన్ని ఎవరైనా చూసుకుని దాన్ని తీసుకెళ్ళి ఒక పూట మంచి భోజనం పెట్టి నువ్వు ఇంటికి వచ్చి ప్రభువా అని అడుగు, తెల్లారేపటి నీ ఇంట్లో సమాధానం ఉంటుంది. అక్కడ ఉండిలోకి పంపితే, అదే అకౌంట్లోకి పంపితే నీకేం రావు. నిజానికి ప్రార్థన సమాధానాలు వెతకండి. దేవుని మాటకు లోబడ్డం నేర్చుకోండి. సమాధానాలు వచ్చినా రాని నాకు అనవసరం, నేను దేవుని మాటకు లోబడుతున్నానని చెప్పు. నీ జీవితాలలో ఏ రకమైనటువంటి ఫలాలు, వరాలు, దర్శనాలు కంటే కూడా దేవునికి విధేయత చూపడం చాలా ముఖ్యం. జస్ట్ ఒబే టు గాడ్. దేవుడి మాట చెప్పాడు, నేను ఒబే అవుతాను. నాకు అన్కండిషనల్, నాకు దానివల్ల రెసిప్రోకల్ లాభం ఉందా లేదా నేను ఆలోచించను సార్. జస్ట్ ఐ సరెండర్, అంతే. ఐ ఒబే. నేను విధేయత చూపిస్తాను. అనవసరం నాకు. నీ జీవితంలో ఉన్న మంచి గుర్తింపు నీకు కావాలా? దేవుని పక్షంగా నిలబడడానికి ఒక మనిషికి నువ్వు ఉంటావా? నీకు మంచి గుర్తింపు కావాలా? దేవుని పక్షంగా నిలబడడానికి, ఇప్పుడు చెప్తున్నా, నిలబడడానికి, నిందపడడానికి నువ్వు నిలబడతావా? గుర్తింపు, 2 మంచి గుర్తింపులే. మీ పక్కలకు అర్థం అవ్వలేదు, ఒకసారి చెప్పండి ఏంటో. నీకు గుర్తింపు కావాలా అని అడగండి. కావాలా వద్దా? బాధ అంతా అదే కదా. ఒక మంచి బట్టలు వేసుకున్నా, దాని డిజైన్ కుట్టినా, దానికి ఇంకెంత తగిలించినా, ఎక్సరీస్ వేసినా, దాని అర్థం ఏంటి? ఐ ఆమ్ హియర్, లుక్ మీ, చూడండి, అంతే కదా. దేవుని పక్షంగా కూడా నీకు గుర్తింపు ఉంది, అది నింద. నిందించబడడానికి దేవునికి ఒక మనిషి కావాలి. ఆ మనిషి నువ్వైతే ఆయన ఇంకా హ్యాపీ, రెడీయా? ఈ గుర్తింపు ఎవడికొద్దే అస్సలా. కానీ ఈరోజు నీకు ఉండాల్సినటువంటి స్వాతంత్ర్యం కంటే దేవుని కొరకు ఇరుకులో ఆనందించడం నువ్వు నేర్చుకోగలవా? ఆ ఫ్రీడమ్ కాదు కావాల్సింది, ఈ దేవుని కొరకు ఇరుకులో ఆనందించాలి. అది టఫెస్ట్ టైమ్స్ హ్యాపీ ఒప్పుకొని విధేయతతో సమాధానంగా
సొనక్కుండా గొనక్కుండా ఆరవకుండా కేకలేయకుండా ఏడవకుండా ఆనందిస్తూ ఆఖరిగా శ్రమలు లేని జీవితం కావాలా, దేవుని కొరకు చచ్చిపోయే మరణం కావాలా? ఏది కావాలి? శ్రమలు లేని జీవితం కావాలా, ప్రభు కొరకు మరణించే జీవితం కావాలా? ఏది కావాలి? 1 2 3 4 5 6 7 8 9 చెప్పానా? ఈ 8 9 మధ్యలో మీకు అందరికీ అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఇవన్నీ కాదు కానీ మాకు తొందరగా దేవుడిని అటాచ్ అయిపోయి మేము అడిగిగానే మీలాగే సమాధానాలు తెచ్చేసే షార్ట్ కట్లు ఏమి లేవా? షార్ట్ కట్స్ బైబిల్లో ఏ షార్ట్ కట్ ఉండదు. ఒకటే పద్ధతి, యేసు అనుసరించిన పద్ధతి. ఒకటే దీవెనకు మార్గం యేసు. ఒకటే ప్రత్యక్షమైన పరలోకానికి మార్గం యేసు. ఒకటే దేవునితో సమాధానం సంధి యేసు. ఏం చేయాలి? ఆయన ఏం చేశాడో నువ్వు వచ్చేయి. ఆయన ఎలాగున్నాడో నువ్వు అలాగుండు. ఆయన ఎలా అనుభవించాడో నువ్వు అలా అనుభవించు. ఆయన ఎలా ఎదుర్కొన్నాడో నువ్వు అలా ఎదుర్కో. ఆయన ఎలా అయితే బతికాడో నువ్వు అలా బతుకు. సింపుల్ అయిపోయింది. అంతే. ప్రాబ్లం ఎక్కడొస్తుంది? అంతే దగ్గరే ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఈరోజు నిజమైనటువంటి అయోగ్యులు అనేవాళ్ళు ఎవరైనా బైబిల్లో కనపడితే నేటికి వాళ్ళు ఆత్మీయులుగా బైబిల్లో మనం మాట్లాడుకుంటున్నాం. టిల్ టుడే వాళ్ళు ఆత్మీయులు. పరీక్షించుకుందాం. ఎలాంటి పరిస్థితుల్లో మన జీవితాలలో ఎలా ఉంటున్నాం ఒకసారి ఆలోచిద్దాం. ఒకసారి శిష్యులు వచ్చి సీరియస్గా అన్నారు, మాకేమిస్తావు అని అడిగాడు ఒకడు. మా అమ్మ నిన్ను అడిగిందట కదా, ఏంటి ఆ పక్కన రైట్ ప్లేస్ ఒకటి లెఫ్ట్ ప్లేస్ ఒకటి కొంచెం ఉంచమని అడిగింది కదా మా అమ్మ. ప్రభువా ఏం చేస్తావు అన్నాడు. మీరు నా దగ్గర కూర్చుంటారు కానీ ఇప్పుడు కాదు, నా దారి చూశాక మీరు నాలాగా వచ్చి మీరు వద్దురు కానిలే అన్నాడు. అప్పుడు వాళ్ళకి అర్థం కాలే. ఆ తర్వాత దారి స్టార్ట్ అయ్యింది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి. కొన్ని శాంపిల్ చెప్తాను ఎలాగా వాళ్ళు అక్కడ యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ఆ కుర్చీలో పొందుకున్నారో మీరు కూడా చూడండి. నెంబర్ 1, మన భారతదేశంలోనికి కేరళ ప్రదేశంలోకి వచ్చిన మొట్టమొదటి వ్యక్తి థామస్. బల్లెలతో పొడిచి అగ్నిలో పడేస్తే, అగ్నిలో పడేసిన తర్వాత అతను కాలక ఇంకా కొంచెం పచ్చికి ఉండిపోతే అప్పుడు మళ్ళీ బయటికి తీసి కర్రలతో చితగొట్టి అలా చంపారు. సీట్ ఎక్కడ గ్యారంటీ? యేసుప్రభు ఎలా పడ్డాడు అది గ్యారంటీ. పీటర్ బ్రదర్ ఉన్నాడు కదా, మా నాన్నయ్య పెద్దన్నయ్య, స్పీడ్ పీటర్. ఈ స్పీడ్ పీటర్ గారు ఏం చేశారు తెలుసా? మామూలుగా అయితే సరిపోదని జీవితకాలం ఏడుస్తున్నాడు అండి. అతని కన్నులకు ఏడిచినటువంటి దార కట్ అయిపోయి కన్ను నుంచి కింద గడ్డం మీదకి లోతుగా 2 అంగుళాలు స్కిన్కి కట్ అయిపోయి ఉండేవట. ఆల్ ద టైమ్ హీ యూజ్ టు క్రై. తప్పు చేశాను, నా ప్రభువుని నేను అమ్మేసుకున్నాను, నేను తృణీకరించానని పశ్చాత్తాపంతో ఎప్పుడు ఏడుస్తుండేవాడట. అలాంటి వ్యక్తి దేవుని కొరకు నమ్మకంగా పనిచేసి మామూలుగా సిలువ వేస్తే యేసు ప్రభుకి నాకు తేడా ఏంటండి, నన్ను తిరగేసేయండి అన్నాడు. తలకిందులుగా సిలువ వేసి చనిపోయాడు పేతురు గారు. యాకోబు తల నరకబడి, తద్దయ్య అనబడిన యూదా కర్రలతో కొట్టి సిలువ వేసి, జెలెతో అనబడే సిమోను సిలువ వేయబడ్డాడు. ఆంద్రేయ ఎక్సాకారంలో 3 రోజులు అలాగ పైన వదిలేస్తే కాకులు మరి రకరకాల పురుగులు, అలాంటి పరిస్థితుల్లో కూడా తను చూడటానికి వచ్చిన వాళ్ళందరికీ సువార్త చెప్పి 3 రోజుల తర్వాత చచ్చిపోయాడు. మత్తయి తల నరికేశారు. ఫిలిప్పు కొరడాలతో కొట్టి సిలువ వేశారు. చిన్న యాకోబు దేవాలయం పైనుంచి పడేస్తే సగం సాచాడు, పూర్తిగా చచ్చిపోలా. మళ్ళీ బయటికి తీసి ఇటు ఇంకా అవ్వలేదని మళ్ళీ కర్రలతో చెతగొట్టి మళ్ళీ అప్పుడు చంపారు. ఇలాంటి శిష్యులు అందరూ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళకి జరిగిన గొప్ప ఆశీర్వాదపు పని ఏంటో తెలుసా? అమాయకులుగా కనపడిన పనికిమాలి వారు పరలోక రాజ్యంలో స్థానాన్ని సంపాదించుకొని దేవుని సింహాసనాల పక్కన రేపు నువ్వు వెళ్తే అక్కడ కలుసుకుంటావు. ఖచ్చితంగా అక్కడ కలుసుకుంటావు. ఎక్కడ సుఖపడి, ఎక్కడ సంతోషించి విలాసంగా బతుకుతూ నొప్పి లేకుండా, ఇబ్బంది పడకుండా, ఏ రకమైన అమాయకత్వానికి తెగ పౌరుషాలు పడిపోయి మాట పడడానికి ఇష్టపడవు, ఒక క్రియకు నొచ్చుకోవటానికి సిద్ధపడవు, దేవుని పక్షమైన అవమానం నిందను తీసుకోవు. ఏ పరిస్థితుల్లో నువ్వు అలాగే నువ్వు అనుకుంటే నీ విశ్వాస జీవితం ఒక చోటకి వెళ్ళేటోడికి ఆగిపోద్ది. పైకి వెళ్ళనివ్వదు, కిందకి ఆపనివ్వదు, లోతులేని నరకంలోకి అంచులోకి జారిపోద్ది. ప్రమాదం చెప్పేసి ముగిస్తాను.
ఎందుకంటే పరలోకంకి వెళ్ళాలి కదా, మనం ఆలస్యం అవ్వకూడదు. ఏంటో చెప్తాను వినండి. నీ జీవితంలో నీ లైఫ్ యొక్క స్టైల్ ఎంత హై పెర్ఫార్మెన్స్లోకి పెరుగుతుందో యేసుక్రీస్తు గురించి మాట్లాడే టైం స్పాన్ అంత తగ్గిపోద్ది. ఇఫ్ యు ఆర్ బికమింగ్ ఎ మోర్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్, నువ్వు ఇంకొక స్థానం ఇంకొక పొజిషన్ పైకి ఎక్కే కొద్దీ నువ్వు యేసు గురించి మాట్లాడాల్సిన అవకాశాలు తగ్గిపోతాయి. నీ ప్రీచింగ్ గోస్పెల్ ఆగిపోద్ది, నువ్వు నిలబడవు, నీ టెస్టిమనీ ఉండదు, పూర్తి కమ్డౌన్ అయిపోతుంటుంది. నువ్వు క్రిస్టియన్గా మారచ్చు, బట్ నీ వర్క్, నీ త్రూ జరగాల్సిన వర్క్ ఆగిపోద్ది. ప్రాబ్లం ఎవరిది? ఇస్ ఇట్ ద ప్రమోషన్ ఈస్ గివెన్ బై ద గాడ్ ఇస్ ద ప్రాబ్లం ఆర్ యు ఆర్ ద ప్రాబ్లం? నీకు ఇచ్చిన దీవెన సమస్య అయిందా, లేక నువ్వే సమస్యగా మారుతున్నావా? పిల్లలు, మీరు ఎక్కువ ఉన్నతమైన చదువులు చదువుతూ ఉండండి. ద మోర్ ఎడ్యుకేషన్లో మీరు వెళ్ళే కొద్దీ సైంటిఫిక్గా దేవుడి గురించి ఆలోచించి, గాడ్ బిగ్ బ్యాంగ్ థియరీ వేరు, ఐన్స్టీన్ చెప్పింది వేరు, పలానావాడు చెప్పింది వేరు, ఆగండి దేవుడు అలాగ ఉన్నామండి అని కొంచెం దూరం చేయడం మొదలు పెడతారు. రీజనింగ్ మరిగిపోద్ది. ద మోర్ ఇంటలెక్చువాలిటీ ఆఫ్ ద వరల్డ్, ఇట్ క్వశ్చన్స్ ద గాడ్. దూరం అయిపోతావు. నీవు ఈరోజు ఎంత ఎక్కువగా ఏ ఏ పరిస్థితుల్లో సెటిల్మెంట్ ఎక్కువైపోతుందో, నీ లైఫ్ సెటిల్ అవ్వాలి, కెరియర్ సెటిల్ అవ్వాలి, నీ ఫ్యామిలీ సెటిల్ అవ్వాలి, నీ ఫ్యూచర్ సెటిల్ అవ్వాలి. ఈ కెరియరు, సెటిల్మెంట్, మ్యారేజ్ ఇవన్నీ ఏ వరుసలోకి వస్తుందో యేసు ప్రభు కోసం నువ్వు వినియోగించే టైం తగ్గిపోద్ది. ఈ సెటిల్మెంట్స్ అన్నీ నీ టైంని కిల్ చేస్తాయి. వర్క్ ఫర్ గాడ్ ఉండదు. ఏమండి, యూత్ పెళ్లి కాక మునుపు అనయా ఏదైనా చేద్దాం అనేవాళ్ళు, పెళ్ళైన తర్వాత ఎవడో అందుబాటులో ఉండరు. ఏంటి తేడా? అంతే కదా. భార్య, అదే వివాహం కానివాడు దేవుడిని ఎలా సంతోషపరుస్తాడు, వివాహం అయినవాడు ఏం చేయాలి? భార్యను ఎలా సంతోషపరచవలనా అని ఆలోచించాలి. కాబట్టి అది న్యాయమే. బట్ నీ సర్కమ్స్టాన్సెస్ తగ్గిపోతుంటాయి. చూసుకో, నీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ పెరిగే కొద్దీ యేసు ప్రభు కోసం, మినిస్ట్రీ కోసం నీ ఇన్వాల్వ్మెంట్ తగ్గిపోద్ది. ఆల్ ది ఇన్వాల్వ్మెంట్. ఏమండి, ఒక పిల్లోడు ఉన్నప్పుడు పని చేయగలిగిన స్పీడ్ ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు పని చేస్తారా? ఏమవుద్ది? కొంచెం అనయ్య వద్దాం అనుకుంటున్నాను అన్నయ్య, ఎప్పుడు రమ్మంటారు అన్నయ్య అంటారు. అమ్మ పలానా 9:30 కదరా ప్రేయర్ అని అంటే 11:30కి వస్తే వడ్డించే టైం సరిపోతాం కదా. అదేంటి 9:30కి ప్రేయర్కి రాకుండా నువ్వు వడ్డించే టైం కంటే తినడానికి వస్తావనంటే, ఇద్దరు పిల్లలతో మీరు అర్థం చేసుకుంటారు కదా అన్నయ్య. చేసుకుంటాం. చేసుకోక మూసుకోవాలి, ఏం చేయాలి? ఏదో చేయాలి కదా. నీకు గుర్తుపెట్టుకో, ఎవ్రీ ఛాలెంజింగ్ లైఫ్ టాస్క్ నీ లైఫ్లోకి ఏదైతే సోషల్ లైఫ్ స్టార్ట్ అవుతుందో, ఛాలెంజింగ్ స్టార్ట్ అవుతుందో, ప్రతి సమయము యేసు కోసము నీ ప్రయారిటీస్ అన్నిటినీ కంట్రోల్ చేస్తావు. నీ సోషల్ సెక్యూరిటీ లైఫ్లో స్టాండర్డైజేషన్స్ పెరిగే కొద్దీ, సివిల్ లైఫ్ పెరిగే కొద్దీ ప్రయారిటీస్, యేసు కోసం ఉన్న అన్ని ప్రయారిటీస్ కంప్రమైజ్ అయిపోతాయి, తగ్గిపోతాయి. ప్రేయర్ లైఫ్ తగ్గిపోద్ది. బైబిల్ పఠించడం, ధ్యానించటం, లేక సువార్తలో పాల్గొనటం, లేక గృహ దర్శనాలు చేయటం, లేక నీకున్న టాలెంట్స్ని మల్టిపుల్ చేయటం, లేక డిసైపుల్ ట్రైనింగ్ ఇవ్వడం, ఇవన్నీ కంట్రోల్ అయిపోతాయి. ఇప్పుడు ఆలోచించండి, అయోగ్యులుగా ఉండడం అని అంటే నేను చేయాల్సిన పని చేసి, ప్రభువా నువ్వు ఇచ్చావు, నేను చేశాను, నాదేం లేదు, నువ్వు పరలోకంలో కనపడతావు. యోగ్యతైన అదర్ లైఫ్, ప్రభువా నువ్వు ఇచ్చావు, నేనే చేశాను, దేవునికి స్తోత్రం, నేనే చేశాను, దేవునికి స్తోత్రం, నువ్వు నరకంలో కనపడతావు. ఏది కావాలి? ఈరోజు ఎక్కడ చూసినా వయా మీడియాలో యేసుని మహిమ కన్నా వ్యక్తిగల మహిమ చాలా చక్కగా చూస్తున్నాం. ఖచ్చితంగా ఆ ఫ్రేమ్లో కనపడిన నువ్వు పరలోకంలో మాత్రం కనపడవు. జాగ్రత్త. ప్రార్థన చేద్దాం, ప్రభుని అడుగుదాం. ఆ రాజ్యంలో నువ్వు ఉండాలని ఆయన ప్రాణం పెడితే, ఆయన పేరు చెప్పి ఆ ప్రాణాన్ని పోగొట్టుకుంటున్న నీ జీవితాన్ని ఒక్కసారి పరీక్షించడానికి అవకాశం ఇద్దామా?